హలో ఆల్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి. సో ఇవాళ నేనంటే విస్టా డిజైన్స్ నుంచి ఒక నియో ట్రెడిషనల్ ఇంటీరియర్ టూర్ని పట్టుకొచ్చాను అనమాట. మీ అందరికీ తెలుసు విస్టా డిజైన్స్ వాళ్ళు మన హైదరాబాద్లో చాలా ప్రాజెక్ట్ చేశారు, తెలంగాణ మొత్తంలో చేశారు, అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా చేశాం. లాస్ట్ టైం తిరుపతి నుంచి కూడా వీడియో తీసుకొచ్చాను. బట్ ఫర్ ది ఫస్ట్ టైం మీకోసం చెన్నై నుంచి ఇంటీరియర్ టూర్ని పట్టుకొచ్చాను అనమాట. సో రజనీ గారిని మీట్ అయ్యి డీటెయిల్స్ తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. సో హాయ్ రజనీ గారు, హౌ ఆర్ యూ? ఐఎమ్ గుడ్ సౌమ్య, హౌ ఆర్ యూ? చాలా బాగున్నాను. సో ఫైనల్గా చెన్నైకి రప్పించారు మమ్మల్ని. హ్యాపీగా ఉంది కదా? యా, చాలానే. ఓ చాలా త్రూ, మన ఛానల్ త్రూ వచ్చారు. వావ్, చాలా ఎక్సైటింగ్గా ఉంది అసలు. సో స్పెషల్లీ హీ ఆల్సో వాంటెడ్ టు మీట్ యూ. సో 100% కంపల్సరీ చేద్దామని కూడా నీకు చెప్పింది, అందుకే. చాలా చెన్నయ్య అని అన్నావు కదా? అవును, హీ వాంటెడ్ టు మీట్ యూ. యాక్చువల్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అనమాట. సో నేను కూడా ఎక్సైట్మెంట్గా వెయిట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దామా? ఎంట్రన్స్ నుంచి. ఓకే. సో ఇది మెయిన్ చెప్పాను కదా, రెనోవేట్ చేసిన హౌస్. సో ఓల్డ్ హౌస్ని వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా కొన్నారు. దాన్ని రెనోవేషన్ విత్ సివిల్ వర్క్స్ అండ్ ఇంటీరియర్స్ కోసం మాట్లాడారు. సో సివిల్ వర్క్స్ ఇక్కడ లోకల్ వాళ్ళతో చేయించుకోమని సజెస్ట్ చేశాను, బట్ ఇంటీరియర్స్ హైటెక్. ఓకే. సో ఇంటీరియర్స్లో మేము మెయిన్ చేసింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు ఇచ్చిన మెయిన్ డోర్స్ అవన్నీ రిటైన్ చేసాం. ఓకే, అవే. సో ఇవన్నీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేసేసి ఓన్లీ డోర్ స్కిన్స్, హ్యాండిల్స్, లాక్స్, ఈ సిస్టమ్స్ చేంజ్ చేసాం. ఓకే. సో ఇక్కడ ఏం చేసామంటే, డోర్ ప్లెయిన్ అదే డోర్ యూస్ చేస్తూ నేను వీనియర్ చేంజ్ చేశాను. వీనియర్ చేంజ్ చేసేసి డార్క్ అండ్ లైట్ కాంట్రాస్ట్ ఇస్తూ ఇదే షేడ్ నేను మెయింటైన్ చేస్తూ ఫాల్ సీలింగ్ లో రాఫ్టర్స్ తీసుకున్నాను. నీకు టోటల్ గా ఒక లుక్ అండ్ ఫీల్ ఇక్కడే తెలుస్తుంది, డిఫరెన్స్ కనిపిస్తుంది. అండ్ దే ఆల్సో వాంటెడ్ ట్రెడిషనల్ హౌస్, అంటే నియో ట్రెడిషనల్, బేసిక్ గా నియో క్లాసికల్ స్టైల్. సో ఫ్యూజన్ ఉంటుంది, లాట్ ఆఫ్ కంటెంపరీ ఫంక్షనల్ పార్ట్ యాజ్ వెల్ యాజ్ ట్రెడిషనల్ టచ్ ఉంటుంది. అండ్ యూ కెన్ సీ ఇట్ హియర్, ప్రింటెడ్ టైల్స్ తోటి. ఓకే. షూరాక్ ఒక సైడ్కి ఇస్తూ యాస్టీస్గా మెయిన్ డోర్ దగ్గర మనం క్రియేట్ చేసాం ఒక అంబియన్స్. సో లోపలికి వెళ్దాం. చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ చూసేద్దాం రండి మీరు కూడా. ఇది ఫాయర్ స్పేస్. సో చిన్నది, బేసిక్గా ఫస్ట్ డ్రాయింగ్ రూమ్ లాగా అనుకున్నాం, బట్ దానికి ఫాయర్కి కన్వర్ట్ చేసాం, ఎందుకంటే సోఫా సిట్టింగ్ కానీ నాకు ఏది ప్రొవిజన్ స్పేస్ అంతా సూటబుల్గా లేదు. ఓకే. సో మెయిన్ డోర్ ఎంట్రీ అవ్వగానే మనకి ఒక చిన్న స్పేస్. సో పార్షల్ షూరాక్, ఒక సైడ్ కన్సోల్ టేబుల్ ఇచ్చేసాను. ఓకే. విత్ మిర్రర్. అండ్ ఇది వచ్చేసి బేసిక్గా లిటిల్ బిట్ ఆఫ్ స్టోరేజ్, లైక్ బోత్ షూరాక్ అంటే పార్టీ వేర్ లాగా యూస్ చేసుకోవడానికి, దెన్ కామన్ స్టోరేజ్ కోసం. అండ్ ఒక స్మాల్ సిట్టింగ్ ఇచ్చాను ఇక్కడ. అండ్ ఇదంతా ఓపెన్ అప్ చేసాం. యాక్చువల్లీ స్టార్టింగ్లో మాకు ఇదంతా వాల్ ఉంది. ఓ. సో ఈ వాల్ అంతా డిస్మాంటిల్ చేయించాం. ఎక్కడ వరకు ఉంది వాల్? ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 2 feet. ఓకే. సో ఫాయర్ నుంచి యూల్ ఎంటర్ ఇంటూ ఫ్యామిలీ లివింగ్. ఓకే. సో ఈ లివింగ్ స్పేస్ కూడా నాకు వాల్ ఇక్కడ వరకు ఎక్స్టెన్షన్ ఉండి, ఇది టోటల్ బ్యాక్ సైడ్కి మెయిడ్ రూమ్ ఉండింది ఇక్కడ. సో దాన్ని తీసేసి డిస్మాంటిల్ చేయించి నేను దీన్ని రూమ్ ఎక్స్టెండ్ చేశాను అనమాట. ఓకే. మీరు సివిల్లో కూడా ఇన్వాల్వ్ అయ్యారా? ఇక్కడ సివిల్ బేసిక్గా గైడెన్స్ అంటే డ్రాయింగ్ సపోర్ట్ చేసాము. ఇక్కడ లోకల్ సివిల్ వాళ్ళతోటి కాంట్రాక్ట్, సబ్ కాంట్రాక్ట్ లాగా ఇచ్చారు. అండ్ క్లయింట్ యూఎస్లో ఉండేవాళ్ళు, హీ వాజ్ నాట్ హియర్. ఓకే. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు రీలొకేట్ అయ్యారు. సో బిఫోర్ దట్ ఎవ్రీథింగ్ వాజ్ ఆన్ ఫోన్. మా కాన్వర్జేషన్స్ అన్ని దాంట్లోనే ఫైనలైజ్ చేసాము. మధ్యలో ఒకసారి వచ్చారు జస్ట్ మెటీరియల్ సెలెక్షన్స్ కోసం. ఓకే. సో ఫర్ 1 day దే విజిటెడ్ వి డిజైన్. మొత్తం సెలెక్షన్స్ అన్ని కంప్లీట్ A to Z క్లోజ్ చేసాం. దెన్ మొత్తం ఇంకా అక్కడ ఆన్ ఫోన్ కోఆర్డినేట్ చేసాం అనమాట. ఓకే. సో సివిల్లో మేజర్ చేంజెస్ ఇక్కడ కొంత ఏరియా చూసాం కదా, సేమ్ వే అటు సైడ్ కూడా కొంచెం ఏరియా చేంజ్ చేసాం. ఓకే. అది అక్కడ చెప్తాను. ఓకే. సో ఈ లివింగ్ స్పేస్లో ఇక్కడ నాకు మెయిన్ ఫస్ట్ ఛాలెంజ్ ఏంటంటే, దిస్ ఈస్ వెరీ నియర్ బై టు సీ కోస్ట్. అవును. సో అప్పుడప్పుడు ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ రైనీ సీజన్ కాదు, బట్ కొన్ని ఎట్ ఎ టైమ్స్ అంటే బాగా హెవీ ఫ్లడ్స్ వచ్చాయి కదా రీసెంట్లీ. సో అప్పుడు కొంచెం వాటర్ లాగింగ్, అంటే ఒక 1 feet వరకు వాటర్ వచ్చేసింది. ఓకే. బికాస్ ఆఫ్ సమ్ వాటర్ అక్కడ నుంచి ఏదో కట్ట తెగిపోవడం సంథింగ్ ఏదో అయింది. సో అక్కడ వాటర్ మొత్తం లాగింగ్ అని. సో ఫస్ట్ ఛాలెంజ్ ఏంటి, ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ కూడా నాకు ఎప్పుడైనా వాటర్ లాగింగ్ అయితే దీన్ని మళ్ళీ మెయింటెనెన్స్ ఇష్యూ అయిపోతుంది. అవును. సో దాని గురించి నాకు ఒక ఛాలెంజ్. సో దానికి మేమేం చేసామంటే, లోవర్ సెక్షన్ లైక్ ఇక్కడ చూస్తున్నావు కదా గ్రూ,
సో ఈ సెక్షన్ కింద ఉన్న ప్రతి ఐటమ్ అంటే ప్రతి వుడ్ వర్క్ కూడా డిస్మాంటబుల్. ఓకే, సిస్టమ్ ఇచ్చేసాం. సో ఎనీవే లూజ్ ఫర్నిచర్ యూ కెన్ టేక్ ఇట్ టు అదర్ ఫ్లోర్. బట్ ఇక్కడ ఫర్నిచర్లో కూడా ఇన్బిల్ట్ ఏదైతే ఉందో ఇవి కూడా మేము రిమూవ్ చేసి మనం పైకి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ వి టుక్ కేర్ లైక్ మొత్తం కింద ఉన్న ప్రతి సెక్షన్ ఏదైతే ఉందో అంటే గ్రౌండ్ ఫ్లోర్ వరకు, ఈ ఛాలెంజ్ నాకు గ్రౌండ్ ఫ్లోర్ వరకు కాబట్టి అండర్ 2 feet లెవెల్ ఆర్ 2.5 feet లెవెల్ ఏదైతే ఉందో మొత్తం WPC షీట్స్ ఆర్ వాటర్ ప్రూఫ్ మెటీరియల్ తోటి చేసాం. ఓకే, అండ్ ఎవ్రీథింగ్ లైక్ ఇప్పుడు మనం ఈ డోర్స్ ఉన్నాయి, వెనకాల బాక్స్ ఉంది, ఐ కెన్ టేక్ అవుట్ ద బాక్స్ అండ్ షిఫ్ట్ టు ఫస్ట్ ఫ్లోర్. ఓకే ఓకే ఫైన్. ఇట్ ఈస్ నాట్ లైక్ అంటే ఎవ్రీ టైం వర్షం పడినప్పుడల్లా ఉంది అని కాదు ఆ ఇష్యూ. కాబట్టి ఎప్పుడైనా ఒకసారి అలా ఏదైనా ఇబ్బంది అవుతుంది అనుకుంటే వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ మనం ఇవి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ వే టీవీ, డైనింగ్ అక్కడ అవతలకి ఈ ఫ్లోర్ లో మనకి 2.5 feet అట్లా ఇచ్చేసారు ఈ ఫ్లోర్ లో ఏదైనా సరే. యా, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ టీవీ యూనిట్ చూద్దాం. మనం ఇన్ని వీడియోస్ లో చేసాం కదా అక్క, ప్రతి దాంట్లో టీవీ యూనిట్ కొన్ని డిఫరెంట్ గా వచ్చింది. ఇక్కడ మాత్రం చాలా పెద్దది, డబుల్ హైట్. యాక్చువల్లీ లివింగ్ హాల్ కి మనకి డబుల్ హైట్ కట్అవుట్ ఉంది. సో దానికి మళ్ళీ నేను సపరేట్ గా దాన్ని సపరేట్ చేయకుండా డిఫరెన్షియేట్ చేయకుండా టీవీ యూనిట్ నేను పై వరకు ప్రొజెక్ట్ చేసేసాను. పైన ఒకటి వుడ్ మ్యూరల్ యాడ్ చేశాను. ఓకే, పైనుంచి క్లోజ్అప్ చూద్దాం. రైట్ నో ఇక్కడ ఈ పార్ట్ మొత్తం నాకు చేంజ్ అంటే రిమూవ్ అండ్ యూ కెన్ షిఫ్ట్ ఇట్. ఎస్, ఓకే. సో ఈ పార్ట్ కూడా నేను క్లిప్ సిస్టమ్ ఇచ్చాను. యాజ్ యూ కెన్ సీ ఇవి ఓపెన్ చేసి పట్టుకెళ్ళిపోవచ్చు. పట్టుకెళ్ళాల్సిన అవసరం లేదు, దే విల్ బి హ్యాంగింగ్. బట్ కింద బాక్స్ ను రిమూవ్ చేసేసుకోవచ్చు. ఓకే. సో ఇక్కడ నేను వాళ్ళకి బేసిక్గా ఎగ్జిస్టింగ్ హౌస్ అని చెప్పాను కదా. అవును. సో డోర్స్ మేము యాస్టేజ్ రిటైన్ చేసాం. ఓకే, ఉన్నవి. దే వేర్ ఇన్ గుడ్ కండిషన్. సో ఆ కలర్ని మర్జ్ చేసుకుంటూ నేను కొంచెం లైటర్ వర్షన్లో డెకోరం సెలెక్ట్ చేశాను. సో వుడ్ అన్నారు కదా, ఈ థీమ్ అని ఎలా డిసైడ్ అయ్యారు? థీమ్ డెసిషన్ అంటే అదే చెప్తున్నాను కదా, రెనోవేషన్ కాబట్టి కొన్ని ఎగ్జిస్టింగ్ అంటే టోటల్గా అన్ని తీసేసి మళ్ళీ కొత్త ప్లేస్ చేయలేం కదా. అవును. సో కొన్ని ఓల్డ్ ఉన్నవి డోర్స్ కానీ లేకపోతే జనరల్గా చిన్న చిన్న విండోస్ లేకపోతే అట్లాంటివన్నీ సేమ్ రిటైన్ చేస్తూ వచ్చాం. సో ఆ డోర్ తగ్గట్టుగా నేను వుడ్ కలర్కి మ్యాచ్ చేసుకుంటూ తీసుకున్నాను. మెయిన్ ఇక్కడ యాజ్ ఇట్ ఈస్ ఇన్ చెన్నై యూ నో వెరీ మచ్ ట్రెడిషనల్ లైక్ చేస్తారు. సో ఫస్ట్ వాళ్ళు చెప్పింది కూడా అదే, మీరు ట్రెడిషనల్గా ఉండాలి, సేమ్ వే నాకు ఫంక్షనల్గా కావాలి అండ్ ఇట్ హ్యాస్ టు బీ మోడర్న్ టచ్. సో ఇట్ ఈస్ అ ఫ్యూజన్ నియో క్లాసికల్ కైండ్ ఆఫ్ అంటే. సో అలా చేద్దామని చెప్పాను. సో అలా కొన్ని 3Ds మేము ఫస్ట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా ఇలా చూపించామన్నమాట. సో దాంట్లో కొన్ని సిమిలర్ చేంజెస్ ఎట్లా అంటే కొంచెం ఎక్కువ డిస్ప్లే కావాలి, లేకపోతే కలెక్షన్ ఎక్కువ ఉంది మాకు అంటే యూఎస్ నుంచి వస్తాం కాబట్టి కలెక్షన్ ఉంటుంది. సో జనరల్గా వాళ్ళు ఎనీ స్పేసెస్ విజిట్ చేసినవి వాటి మెమరీస్ ఉంటాయి. సో అవన్నీ మాకు వి వాంట్ టు రిటైన్ అన్నారు. సో అట్లా కొన్ని సిట్టింగ్ బ్యాక్ సైడ్ నిచెస్ లా క్రియేట్ చేసి అక్కడ ఇచ్చాను. అండ్ టీవీ యూనిట్ కూడా ఇది ఫుల్ హైట్ తీసుకుని దీన్ని డెవలప్ చేసాం ఇట్లా. ఓకే. అండ్ వన్ పర్టికులర్ రిక్వెస్ట్ ఫ్రమ్ లేడీ వాజ్ వాంటెడ్ జూలా. జూలా దట్ టు వెరీ కంఫర్టబుల్ సోఫా స్టైల్లోనే కావాలి. ఓకే. సో దే వే పర్టికులర్ విత్ ఫ్యాబ్రిక్, ఈ స్టైల్ కింద వుడ్ కనిపించాలి యాజ్ వెల్ యాజ్ మొత్తం సోఫా సిట్టింగ్లో కావాలి. ఎస్, ఇది కూడా ట్రెడిషనల్ స్టైల్లో. ట్రెడిషనల్ స్టైల్. సో మేమేం చేసామంటే ఇక్కడ బీమ్ ఉంది. సో నాకు కట్అవుట్ ఆల్ రౌండ్ బీమ్ ఉంది ఇదంతా. యా, ఓకే. సో బీమ్కి ఏం చేసామంటే ఇక్కడ సీలింగ్లోనే నేను దాన్ని మర్జ్ చేసుకుని పైన బ్రాకెట్స్లో ముందే ఫిక్స్ చేయించి తర్వాత వుడ్ ప్యానలింగ్ చేయించాను. ఓ. సో ఇటు సైడ్ వచ్చేసరికి నీకు ఆ బీమ్ బాటమ్కి నేను ఫ్లష్ చేసి మొత్తం ఆ పార్ట్ యూ షేప్ నేను వుడ్లో ఇచ్చేసాను. సో దట్ నాకు అక్కడ ఏసీ ఫిట్ అయిపోతుంది. ఓకే. సో ఎలిమెంట్స్ అన్ని ఎక్కడక్కడ ఫస్ట్ పొజిషన్స్ చేసుకుని దాని తగ్గట్టు ఫాల్ సీలింగ్, ఐ థింక్ దాని తగ్గట్టు వర్క్ ఎక్కువే పడింది, ఎక్కువ టైం కూడా అయ్యి ఉంటుంది. 100%. ఎన్ని మంత్స్ అలా అయింది? మంత్స్ దగ్గర 6 to 8 months పట్టింది మాకు ఇది. ఎందుకంటే ఇది G+2 యాజ్ ఇట్ ఈస్గా నాకు రెనోవేషన్ వే చాలా టైం పట్టింది. తర్వాత మళ్ళీ మనం అక్కడ నుంచి వర్క్ చేసుకుని ఫ్యాబ్రిక్ అంటే మాడ్యులర్ ఫర్నిచర్లో చేసుకుని తీసుకుని వచ్చి మళ్ళీ ఇక్కడ చేయటం టైం పట్టింది అన్నమాట. చాలా బాగుంది. ఏం చెప్పాలి అంటే వర్డ్స్ వస్తలేవు. నేనైతే ఒక మంచి క్లాసిక్ అని చెప్తా. అటు ట్రెడిషన్ ఉంది, అటు ఫ్యూజన్ ఉంది. న్యూ క్లాసికల్. సో నెక్స్ట్ ఇది చూద్దామా? యా. సో ఇది ఓపెన్ హాల్ లాగా ఉంటుంది సౌమ్య. సో ఇటు సైడ్ స్టేర్ కేస్ ఉంది, పైన ఫ్లోర్స్ కనెక్టింగ్ లిఫ్ట్ ఉంది అక్కడ. సో ఈ స్పేస్ ఏంటంటే వేకెంట్ స్పేస్ విచ్ కెన్ బి యూస్డ్ ఫర్ ఫ్యామిలీ లివింగ్. అంటే ఎక్స్ట్రా అంటే ఇప్పుడు మనకు గ్యాదరింగ్ ఏదైనా ఉన్నా ఎక్స్ట్రా ప్లస్ సేమ్ టైం సపరేట్గా కోజీగా ఒక కార్నర్కి ఉంది చూడు, స్టేర్ కేస్ అటు సైడ్ ఎంట్రీ టు డైనింగ్. సో ఇక్కడ సోఫా కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకున్నాము, రస్ట్ షేడ్ తీసుకుని సేమ్ ఎసెన్స్ యూస్ చేశాను. అండ్ బ్యాక్ క్లాక్ కూడా సేమ్ పిక్చర్ ఫ్రేమ్ లాగే ఉంటుంది. సేమ్ వే దాంట్లో నీకు క్లాక్ ఉంది,
యూ డింట్ రియలైజ్ రైట్? ఎస్ ఎస్ నేను అబ్జర్వ్ చేయలేదు. ఇప్పుడు మీరు అలా క్లాక్ ఉంది. సో పిక్చర్ ఫ్రేమ్ లాగా కనిపిస్తుంది. సో దాంట్లోనే నీకు ఆరెంజ్ టోన్, అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న టోన్స్ మనకి రిఫ్లెక్ట్ అవ్వాలి. ఓకే. సో ఈవెన్ బ్యాక్ డ్రాప్ వాల్ పేపర్ కూడా నేను సేమ్ లైట్ టింట్ ఆఫ్ ఆరెంజ్ ఉంటుంది. సో ఇది కంటిన్యూషన్ అక్కడ స్టైర్ కేస్ డబల్ హైట్ వరకు కంటిన్యూ చేసి. నిజం చెప్పానా, అరే మళ్ళీ ఇది గ్రే షేడ్లోనే ఉంది కదా అనుకున్నాను హోమ్ టూర్, బట్ ఇక్కడ షేడ్ చేంజ్ చేసి అమ్మ అనిపించింది. హ్యాపీ ఫీల్ అయ్యా అనమాట. గ్రే ఏం కాదు యాక్చువల్లీ, ఇట్స్ నాట్ కంప్లీట్లీ గ్రే. నీకు ఓన్లీ ఆ చిన్న ఏరియా గ్రే కనిపిస్తుంది, సోఫాస్ గ్రే ఉన్నాయి. అదే, అదర్వైజ్ రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఇస్ లైక్ ఏ స్పేస్ కా స్పేస్ నీకు కలర్ఫుల్, యూ విల్ ఫీల్ దట్. అదే ఫస్ట్ అదే అనుకున్నా, తర్వాత అదే రియలైజ్ అయ్యని చెప్తున్నాను కదా అక్క. నీకు ఇక్కడ బ్లూ కనిపిస్తుంది, ఆరెంజ్ కనిపిస్తుంది. ఓకే, సో నెక్స్ట్ డైనింగ్ సెక్షన్ చూద్దాం. సో ఈ స్పేస్ చూస్తున్నావు కదా, యాక్చువల్లీ ఇది అటు ఇటు కాకుండా ఉంది కదా, కొంచెం మధ్యలోకి ఉంది. అవును, యాక్చువల్లీ నీకు డైనింగ్ అక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. అవును, మొత్తం ఇటు లేదు, మొత్తం అటు లేదు. నాకు ఇక్కడ ఉన్న ఛాలెంజ్ ఏంటంటే ఈ మధ్యలో మంచి పిల్లర్ ఉంది పెద్దది. ఓకే. సో దాన్ని ఏమి చేంజ్ చేయలేము, కన్వర్ట్ చేయలేము. సో మేము ఏం చేసామంటే దీన్ని స్ట్రైట్గా పార్టీషన్ లాగా వాల్ కట్టించేసి మొత్తం పైకి టీవీ యూనిట్ అటు నుంచి చేసేసాం. ఓకే, ఇటు నుంచి క్రాకరీ యూనిట్ కి యూటిలైజ్ చేసాం. సో ఈ పిల్లర్ డెప్త్ లో నాకు క్రాకరీ యూనిట్ వచ్చేసి, సో దానివల్ల ఇది ఇంకా స్పేషియస్ గా వచ్చింది. అంటే ఎక్స్టెండెడ్ అనిపిస్తుంది నీకు. ఇక్కడ కూడా కొంచెం చిన్న ఏరియా స్పేషియస్ గా, అంటే మరి వెంటనే ఇమీడియట్ గా టేబుల్ లా కాకుండా అవును స్పేస్ ఉంటుంది. సేమ్ వే క్రాకరీ యూనిట్ కూడా నేను 2 layers చేశాను. ఓకే, ఇది కింద అంతా ఇలా స్టోరేజ్, క్లోజ్డ్ స్టోరేజ్ ఇచ్చాం. పైన అంతా డిస్ప్లే వచ్చేస్తుంది క్రాకరీ. ఓకే, అండ్ వాష్ బేసిన్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. కలర్ కూడా మ్యాచ్ చేశారు. థీమ్ బాగా వర్కౌట్ చేసాం ఇక్కడ చాలా. అదే కదా, సో ఇది కూడా ప్రొజెక్షన్ మొత్తం ఇంచ్ బై ఇంచ్ మ్యాచ్ చేశారు 100%. ఇక్కడ టోటల్గా వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి, అంటే అక్కడ నుంచి పంపించడం ఒక ఎత్తు, కోఆర్డినేషన్ కూడా ఆన్ ఫోన్ మేము దాన్ని వాళ్ళు చెప్పిందల్లా మేము మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేయగలగడం. దెన్ వాళ్ళు వచ్చాక కొన్ని మళ్ళీ పర్చేస్ చేయడం, వాళ్ళు అక్కడి నుంచి తెచ్చుకునే మేము ఇన్కార్పొరేట్ చేయడం వాజ్ అ గుడ్ టాస్క్ ఫర్ అస్. సో ఇది వాష్ బేసిన్ ఇక్కడ ఇచ్చేసాము. ఇది కూడా సేమ్ ప్రొజెక్షన్ ఉందన్నమాట. సో దీన్ని ఏం చేసామంటే ఇటు సైడ్ టోటల్ బే విండో ఎడ్జ్ వరకు, సో ఇదంతా యాజ్ ఇట్ ఈస్గా సిట్టింగ్ చేయించేసాం. వావ్ కదా, సో దట్ ఫ్యామిలీ సిట్టింగ్ లాగా ఉంటుంది. ఎక్స్టెండెడ్ అంటే స్పేస్ ఎనీవే నాకు అక్కడ ఏం యూటిలైజేషన్ లేదు. సో హ్యాపీగా సిట్టింగ్ ఉంటుంది. విండో ఉంది కాబట్టి సిట్టింగ్ ఇచ్చేసాం. అండ్ దీస్ ఆర్ ఆల్ లైక్ రిమూవల్. ఓ ఇవన్నీ కూడా ఈ పీస్ దేనికి దానికంటే నేను దీన్ని డివైడ్ చేశాను. అది 2 pieces, ఇది పీస్, అట్లా సపరేట్ చేసేసుకోవచ్చు. చేసేసుకొని మనం షిఫ్ట్ చేసేయచ్చు. ఓకే, సో డైనింగ్ స్క్వేర్ అనమాట, 8 seater విత్ 1 bench అండ్ 6 ఫార్మల్ చైర్స్. ఫస్ట్ టైం చూస్తున్నా ప్రాపర్ స్క్వేర్ లో 8 seater. ఓకే, సో ఇది వచ్చేసి లామినేషన్ చేయించాం పైనుంచి, కస్టమైజ్డ్. ఓకే, సో ఫస్ట్ టైం నేను ఇదైతే స్క్వేర్ షేప్లో చూస్తున్నాను అనమాట. చాలా బాగుంది. దీనిలో కూడా థీమ్స్ మ్యాచ్ చేశారు. థీమ్ మ్యాచ్ అయింది. యాక్చువల్లీ ట్రెడిషనల్ అన్నందుకు మొత్తం అంతా వుడెన్ టాప్స్ అట్లా తీసుకున్నాం. సో ఇది ఓపెన్ కిచెన్. యాక్చువల్లీ ఇక్కడ కూడా వాల్ ఉండింది. ఓకే, టోటల్ ఇక్కడ వరకు వాల్ ఉంటే దాన్ని డిస్మాంటిల్ చేయించాం. ఓకే, సో వాల్ డిస్మాంటిల్ చేయించి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ వచ్చేలాగా తీసుకున్నాము. అండ్ ప్యారలల్ కిచెన్ బేసిక్గా ఆన్ ఐదర్ సైడ్. సో నీకు రెఫ్రిజిరేటర్, ప్యాంట్రీ యూనిట్ అండ్ మోర్ ఆఫ్ ఇక్కడ అంతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కోసం డే టు డే యూస్. సో ఇక్కడ ఎక్కువ యూటిలిటీ కావాలి, గ్రైండర్ అవన్నీ ఓపెన్గానే అన్నారు. సో అందుకని ఇక్కడ ప్రొవైడ్ చేసాం. దెన్ రెగ్యులర్ డే టు డే మనకి ఓట్స్ లేకపోతే సీరియల్స్ ఏవైతే యూజ్ చేస్తారో వాటికి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చేసాం. ఓకే, అండ్ దీంట్లో మోర్ ఓవర్ నీకు స్పెసిఫిక్గా ఇది ఐలాండ్ వచ్చింది. దిస్ ఇస్ లైక్ బోత్ వర్కింగ్ కౌంటర్, బ్రేక్ఫాస్ట్ కౌంటర్ యాజ్ వెల్ యాజ్ వెజిటబుల్స్ కటింగ్ కానీ వాటన్నిటికి కూడా ఒక వాటర్ ప్రొవిజన్ ఇచ్చేసాం. సింక్, స్మాల్ సింక్. ఓకే, సో కౌంటర్ టాప్ వచ్చేసి మార్బుల్ టెక్స్చర్లో, అంటే మార్బుల్ డిజైన్ ఉన్న పాట్స్ తీసుకున్నాను. లోవర్ సెక్షన్ అంతా లైట్ బేస్ షేడ్ అక్రిలిక్ డెకలం ఇచ్చాయి అనమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్ చిమ్నీ. అండ్ ఇది వచ్చేసి పైన ఓవర్ హెడ్ యూనిట్ విత్ గ్లాస్ ప్రొఫైల్స్. సో దీంట్లో మేము చేసిన మెయిన్ ఎడిషన్ ఒకటి ఏంటంటే ఇది ప్యాంట్రీ సెక్షన్ కదా. అవును. సో రెఫ్రిజిరేటర్, ప్యాంట్రీ సెక్షన్, ఇటు వచ్చేసి మైక్రోవేవ్ ఇవి ఇచ్చాం. ఓకే, సో ఇన్ బిట్వీన్ ఒక 6 inches స్పేస్ వదిలేసాం. అవును. సో వేర్ మనం ల్యాడర్ పెట్టేసుకున్నాము. సో ల్యాడర్ ప్రొవిజన్ కావాలి. దెన్ జనరల్గా ఇప్పుడు మనకి ఇవి వస్తాయి కదా వాక్యూమ్ క్లీనర్స్, లేదంటే హ్యాంగ్ చేసి స్టోర్ చేయాలి. సో దానికి ఏం చేసామంటే ఇక్కడ ల్యాడర్ ఫ్రిడ్జ్ పక్కన పెట్టేసాము. అండ్ ఈ డోర్ ఇలా ఇచ్చాము. ఇది మొత్తం జానిటర్స్ ర్యాక్. ఓకే, అండ్ దాంట్లోనే పవర్ సాకెట్ ఇచ్చాము. సో దట్ వాళ్ళ హ్యాంగ్ చేసేసుకుంటారు వాల్కి వాక్యూమ్ క్లీనర్, దాంట్లోనే ఛార్జ్ అయిపోతుంది. నైస్.
సో ఇక్కడ ఒక పిల్లర్ ప్రొజెక్షన్ ఉంది అనమాట. సో ఆ స్పేస్ని నేను ఇది యూస్ చేసుకుంటూ లోపలికి స్టోరేజ్ ఇచ్చేస్తాను. ఓకే, నైస్. అంటే ఒక్కొక్క కిచెన్లో ఒక్కొక్క ఎనీవేర్ ఫిజికల్ కండిషన్ బట్టి మనకి జనరల్గా ఛాలెంజెస్ ఉంటాయి, లేదా అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. స్పేస్ని అక్కడ ఎలా యూస్ చేసుకుంటాము, మన ఆప్షన్ ఉండాలి కదా. సో దాన్ని బట్టి దేనికి ఉపయోగించవచ్చో దాన్ని ప్లేస్ చేసుకోవడం, దాని సైజ్ తగ్గట్టో లేకపోతే మనకి అవసరమయ్యే స్పేస్ని బట్టి యూస్ చేసుకోవాలి. సో ఇది కూడా సేమ్ ఇట్లాగే ఆర్గనైజింగ్ చూపిస్తాను చూడు. ఓకే, డ్రాస్ ఇచ్చేసాం. ఓకే, డ్రాస్ విత్ టోటల్ గ్రాసరీ స్టోరేజ్ వచ్చేస్తుంది, బాటిల్ స్టోరేజ్ వచ్చేస్తుంది. పెద్దవి కొంచెం టంబ్లర్స్ లాంటివి పెట్టుకోవాలన్నా ఇందులో ప్లేస్ చేసుకోవచ్చు. చాలా బాగుంది, బాగా డిజైన్ చేశారు యాక్చువల్లీ. ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా. సో ఇది లివింగ్ నుంచి డెక్ అనమాట. ఓకే, సో ఇది ఒక స్మాల్ సిట్టింగ్ స్పేస్ వస్తుంది ఓకే, ఓపెన్గా అండ్ విత్ అ క్యానోపీ. సో రిట్రాక్టబుల్ క్యానోపీ ఇది, అవసరమైనప్పుడు మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో స్మాల్ బుద్ధా మ్యూరల్ అండ్ నైట్ లైటింగ్ తోటి చాలా బాగుంటుంది యాక్చువల్లీ. అండ్ కాఫీ టైం యాజ్ వెల్ యాజ్ ఈవినింగ్ టైం రెండు బాగుంటుంది. అండ్ సిట్టింగ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు యాక్చువల్లీ. మనం అయితే ప్రస్తుతం 2 అవుట్డోర్ చైర్స్ తోటి ఒక కాఫీ విత్ గాసిప్ అనమాట. వాట్ ఎవర్. ఓకే, కమాట వెళ్దాందా. సో బ్యాక్ సైడ్ ఇంకొక ఏరియా అని చూపిస్తాను రా. సో సర్ప్రైజ్ ఫర్ యూ నా. ఓ, చూడాల్సిందే అయితే. ఓ మై గాడ్. సో ఇది ప్రాపర్ ఫ్యామిలీ సిట్టింగ్, అవుట్డోర్ ఫ్యామిలీ సిట్టింగ్ విత్ ఫుల్ ప్రూఫ్. అంటే మనకు మస్కిటోస్ కూడా దూరం ప్లేస్. ఓ మై గాడ్. అసలు ఈ ఇంటీరియర్ టూలో చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి, చాలా అంటే చాలా కదా. 100%. సో ఇది చాలా ఇంట్రెస్ట్ తోటి చేయించారు. సో ఈవినింగ్ టైం వితౌట్ ఎనీ డిస్టర్బెన్స్, మనకి మస్కిటోస్ అది ఇది ఆ ప్రాబ్లమే లేదు. టోటలీ తరోగా పైనుంచి గ్లాస్ తోటి క్లోజ్ చేయించేసాం, చుట్టూ వచ్చేసి మస్కిటో మెష్, ఏమన్నా ఫిక్స్డ్ మస్కిటో మెష్. యూ హ్యావ్ ఎ ఫార్మల్ సిట్టింగ్, యూ హ్యావ్ దిస్ కౌంటర్, ఓపెన్ బార్బిక్యూ సిస్టమ్ ఇక్కడ విత్ అ సింక్ అండ్ స్టోరేజ్. ఒక మంచి రిసార్ట్కి వచ్చిన ఫీలింగ్ అయితే ఉంది. 100% ఇండియన్ రిసార్ట్ చేసేసుకోవచ్చు. ఓవరాల్గా అయితే జస్ట్ వావ్ అని చెప్పొచ్చు అనమాట. ఇంకా ఏం లేవు, నాకైతే అసలు వర్డ్స్ వస్తలేవు, కొత్తవి వెతుక్కోవాల్సి వస్తుంది. యాక్చువల్లీ ఈ వీడియో మనం ఈవినింగ్ టైం చేస్తుంటే ఇంకా బాగా వచ్చేది. యా, సో ట్రై చేస్తాము గ్లిమ్స్ ఇవ్వడానికి నైట్ టైం వ్యూది కూడా. యా, ఓకే, డన్. సో ఇది గెస్ట్ బెడ్రూమ్. యాక్చువల్లీ ప్లాన్లో గెస్ట్ బెడ్రూమ్ లైక్ పేరెంట్స్ రూమ్. సో దీన్ని ఏం చేసామంటే కన్వర్ట్ చేసాం. పేరెంట్స్కి ఇంత కంజెస్టెడ్ రూమ్ కాకుండా కొంచెం లీజర్గా స్పేషియస్గా ఉండాలి. ఇంట్లోనే లిఫ్ట్ ఉంది కాబట్టి మొత్తం టాప్ ఫ్లోర్లో ప్లాన్ చేసాం పేరెంట్స్ రూమ్. ఓకే, సో పైన చూద్దుగానే అక్కడ సర్ప్రైజ్ ఉంటుంది, బాల్కనీ సర్ప్రైజ్. ఓకే, సో వాళ్ళకి స్పెసిఫిక్గా రూమ్ ఎట్లా అంటే పేరెంట్స్కి తగ్గట్టుగా ఉంటుంది. ట్రెడిషనల్ టచ్ యాజ్ వెల్ as ఫంక్షనల్గా ఉంటుంది, ఎక్స్టెండెడ్ స్పేసెస్. సో అక్కడ చూద్దుగానే ఈ స్పేస్ని ఏం చేసామంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ లేకపోతే సమ్వేర్ లైక్ ఏదైనా మనకి ఆఫీస్ వర్క్స్ ఉన్నా లేకపోతే సమ్ రైటప్స్ ఏవి ఉన్నా ఈ స్పేస్ యూస్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ఆల్సో అగైన్ మల్టీపర్పస్. సపోజ్ ఇన్ కేస్ ఎవరైనా వేరే గెస్ట్ వచ్చినా మనకి సోఫా కమ్ బెడ్ దీన్ని గెస్ట్ బెడ్రూమ్లో కన్వర్ట్ చేయొచ్చు. ఓకే, సేమ్ టైం ఆఫీస్ స్పేస్ కింద కూడా యూస్ చేయొచ్చు. మల్టీపర్పస్ యూస్. పిల్లలకి హాబీ మ్యూజిక్ ప్రాక్టీస్ కోసం ఇక్కడ క్రియేట్ చేసాం ఒక స్పేస్. అండ్ ఉన్న కాంబినేషన్ అంటే 2 విండోస్ మధ్యలో మనకు ఒక నిచ్ లాగా ఇచ్చారు. సో దేన్ని నేను క్యాబినెట్ కింద కన్వర్ట్ చేశాను. సో ఇది కామన్ స్టోరేజ్ లా అవుతుంది, స్మాల్ స్టోరేజ్. లైక్ రేపు ఎప్పుడైనా మనం దీన్ని గెస్ట్ బెడ్రూమ్కి కన్వర్ట్ చేయాలన్నా స్టోరేజ్ కూడా మనకి యూటిలైజేషన్ వచ్చేస్తుంది. సేమ్ వే ఇక్కడ లో హైట్ సిట్టింగ్ ఇచ్చాము విండో కింద. అండ్ అటు సైడ్ వచ్చేసి వర్క్ స్టేషన్కి క్రియేట్ చేసాం. ఇటు వాల్కి ఇదంతా వాల్ పేపరా? ఇదంతా వాల్ పేపర్, నీకు 3D వాల్ పేపర్ లాగా అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనకి సెకండ్ ఫ్లోర్ వరకు లిఫ్ట్ ఇచ్చేసి లిఫ్ట్ ఉంది, ఇంటర్నల్గానే లిఫ్ట్ ఉంది. యా, ఇక్కడ ఏం యూజ్ చేశారు? ఇది ఇటాలియన్ మార్బుల్ లాగా ఉంది. ఇటాలియన్ మార్బుల్ కాదు, లుక్ అలైక్ మనకి డెకోలం ఇచ్చేస్తాము. ఓ, జనరల్ ప్యానలింగ్ అంటే నాకు ఇంటర్నల్గానే ఉంది, ఇక్కడ ఏమి ఎక్స్టీరియర్ లేదు కాబట్టి నాకు ప్యానలింగ్ రెగ్యులర్ ప్యానలింగ్లో చేసుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ స్టోన్ నేను ఇటాలియన్ మార్బుల్ లుక్ అలైక్ ఉన్నది టెక్స్చర్డ్ స్టోన్ టెక్స్చర్డ్ డెకోలం తీసుకున్నాను. అండ్ రోజ్ గోల్డ్ ఎల్ పట్టి ఇచ్చేసాను. సో దట్ కొంచెం ఈ రోజ్ గోల్డ్ లిఫ్ట్ ఏదైతే ఫేసింగ్ ఉందో దాన్ని ఇక్కడ కొంచెం రెప్లికేట్ చేస్తాను. చాలా అంటే లుక్ ప్రీమియంగా కనిపిస్తుంది అనమాట, కైండ్ ఆఫ్ లగ్జరీ. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టేర్ కేస్ కూడా నేను ఇక్కడ స్టేర్ కేస్ కింద ఒక చిన్న స్పేస్ ఉంది. ఓకే, సో దీన్ని కూడా మేము స్టోరేజ్కి కన్వర్ట్ చేసేసాము. సో జనరల్ ఇన్వర్టర్స్ లేకపోతే వాట్ ఎవర్ మిగతా స్టోరేజ్ ఏదైతే ఉందో అది ఇందులోకి వచ్చేస్తుంది. ఓకే, అండ్ ఈ చిన్న స్పేస్ అంటే ఓపెన్గా ఉంది కదా, సో చిన్న ఫౌంటైన్ విత్ దిస్ గోల్డ్ ఆర్టిఫాక్ట్ ప్లేస్. ఓకే, ఓ ఇక్కడ ఆర్టిఫాక్ట్ ఉంది, బాగుంది. సో వాల్ ఎలిమెంట్ అంతే. ఓకే,
స్టేర్ కేస్లో మొత్తం వుడ్ యూజ్ చేశారు. రైలింగ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళు బిల్డర్ ప్రొవైడ్ చేసింది. సో దాన్ని రిటైన్ చేస్తూనే నేను కంటిన్యూ చేసేసాను. ఎందుకంటే పాలిష్ ఆల్రెడీ దానికి మ్యాచ్ చేసుకోవచ్చు ఆప్షన్ ఉంది. సో డీన్ చేంజ్ ద రైలింగ్. ఓకే. సో మళ్ళీ ఇక్కడ కూడా వుడ్ ఇచ్చేసారా? ఇవి టైల్స్, విట్రిఫైడ్ టైల్స్లో వుడెన్ ప్రింట్ ఉన్న టైల్స్ తీసుకున్నాం. ఓ టైల్స్ ఇవి. టైల్స్ ఇవి కదా చాలా బాగుంది. మంచి మంచి లుక్. అంటే మనం ట్రెడిషనల్ కావాలి అన్నాం కాబట్టి దీనికి మ్యాచ్ అయ్యేలాగా దాన్ని ప్లాన్ చేసుకోవాలి. సో పైన ఫ్లోర్కి వెళ్దాం. యా రండి, మీరు కూడా రండి. ఫస్ట్ ఫ్లోర్ హాల్. సో ఇది కామన్ స్పేస్. ఇక్కడ 3 bedrooms, మాస్టర్ బెడ్రూమ్, కిడ్స్ బెడ్రూమ్ 2 అండ్ పూజా గది ఇక్కడ. ఓకే. సో ఈ ఏరియాని ఏంటంటే బేసిక్గా టీవీ అంటే వీళ్ళ వరకు ఫ్యామిలీ వరకు ఒకవేళ ఈవినింగ్ టైం కావాలంటే స్పెండ్ చేసేలాగా కామన్ స్పేస్. ఓకే. సో ఇక్కడ టీవీ యూనిట్ ఇచ్చేసాను ఈ వాల్కి అండ్ వీ హ్యావ్ ఎ లాండ్రీ హియర్. ఓకే. దెన్ అటు సైడ్ వచ్చేసి మొత్తం బాల్కనీ. సో ఇది చుట్టూ ఫుల్లీ వెంటిలేటెడ్. బేసిక్గా హౌస్ ఇస్ లైక్ కంప్లీట్ ఫుల్లీ వెంటిలేటెడ్. నీకు ఎటు చూసినా మంచి న్యాచురల్ లైటింగ్ వచ్చేస్తుంది. సో పూజ గదేమో వావ్, ఇలా ఇచ్చి పూజ గది ఒక థీమ్ ఉంది కదా, చాలా బాగుంది. స్మాల్ స్పేస్ అంటే మనకి ఇచ్చిన స్పేస్ కూడా వెరీ లిటిల్. మనకు ఒక 3x4 సైజ్ ఉండింది పూజ గది. సో దాన్ని ఎక్కువ నేనేం బయటకు ప్రొజెక్షన్స్ తీసుకోకుండా ప్రొఫైల్లోనే గ్లాస్ డోర్స్ చేసేసాము. ఓకే. అండ్ లోపల కింద లోవర్ ఇది స్టోరేజ్ ఇచ్చేసాను. ఓకే. ఆన్ ఐదర్ సైడ్స్ కొంచెం అక్రిలిక్లో లేజర్ కటింగ్ చేయించేసాను. సో డిజైన్ చేయించి బ్యాక్ సైడ్ అలబాస్టర్ షీట్లో వాళ్ళకి ఇంటి దేవుడు. ఓకే. సో అది గోల్డ్లో చేయించేసాను, కుమారస్వామి. అండ్ అంతా బ్రాస్ కలెక్షన్ చూడు అక్కడ, చాలా బాగుంది. వీళ్ళు ఆర్గనైజింగ్ కూడా చాలా నీట్గా ఆర్గనైజ్ అండ్ దే ఆర్ మోర్ ఇంటూ స్పిరిచువల్ అనమాట. చాలా బాగుంది, మంచి వైబ్ ఉంది కదా అక్క. సో లోపల సీలింగ్ కూడా చూడు, సేమ్ దేవుడి గుళ్ళో ఇట్లా టెంపుల్ స్టైల్ లాగా వచ్చేసింది. సేమ్ అలాగే చేయించాను. చాలా బాగుంది. చిన్న స్పేస్ అయినా ఎవ్రీథింగ్ ఫిట్ ఇంటూ ఇట్. ఇది సరిపోతుంది యాక్చువల్గా ఒక ఇంటికి. మనకి పూజ అనేది పెద్దగా కాకుండా చిన్నగా కాకుండా చేసుకోవడానికి బాగుంటుంది. సో పూజ డోర్ ఎక్కువ గోల్డ్లో చేస్తాం కదా, యాంటిక్ గోల్డ్ ఫినిష్, బ్రాస్ ఫినిష్ చేస్తాం. సో ఇక్కడ నేను ఏంటంటే ప్రొఫైల్ రోజ్ గోల్డ్ తీసుకున్నాం. సో ఇటు ఇచ్చిన ప్యానల్ కూడా మొత్తం హెచ్డిహెచ్ఎంఆర్లో చేయించేసి డ్యూకో ఫినిష్లో సేమ్ రోజ్ గోల్డ్ తోటి మ్యాచ్ చేశాను. ఓకే. అందుకని నీకు ఈ ఏరియా వచ్చేసరికి డిఫరెంట్గా కనిపిస్తుంది. అంటే రోజ్ గోల్డ్ కనిపిస్తుంది, నాట్ యాక్చువల్ గోల్డ్. సో కొంచెం డిఫరెంట్గానే తీసుకున్నాం. ఇక్కడ లోపటంతా గోల్డ్ ఫినిష్ ఉంటుంది. లైక్ బ్రాస్ ఎక్కువ మటుకు బ్రాస్ తోటే యూజ్ చేశారు. సో నెక్స్ట్ హాల్లో నీకు మెయిన్ హైలైటింగ్ పాయింట్ ఇస్ కట్అవుట్ సెక్షన్. ఎస్. సో ఇక్కడ బేసిక్గా జనరల్ ఫ్యామిలీ లాంజ్ లాగే ఇచ్చాం కదా. సో విత్ 2 సింగిల్ సర్క్యులర్ షేప్ తీసుకున్నాం. ఇక్కడ డిఫరెంట్గా తీసుకున్నాం. సెంటర్ టేబుల్ ఇచ్చేసాం. టీవీ సెక్షన్ అటు వచ్చింది కదా. బ్యాక్ డ్రాప్ నీకు వచ్చేసి షాండ్లియర్ తోటి గ్రాండ్ కట్అవుట్ అనమాట. ఓకే. ఆల్మోస్ట్ ఇది 1 floor అంత హైట్ ఉంది ఈ షాండ్లియర్ అనేది. 10+ ఉంటుంది. సో ఈ డబుల్ హైట్ కట్అవుట్ ఉంది కదా. సో దీంట్లో మెయిన్ మేజర్ మనకి హైలైట్ చేసేదంటే షాండ్లియర్. అవును. సో ఆల్మోస్ట్ 10+ feet ఉంటుంది. అండ్ ద మోర్ బ్యూటిఫుల్ థింగ్ ఇస్ లైక్ వుడెన్ సాలిడ్ వుడ్లో ఇది మ్యూరల్ అనమాట. ఓకే. మ్యూరల్ సేమ్ వెరీ న్యాచురల్ టస్క్తో సహా ఎవ్రీథింగ్ కార్వ్డ్ వుడ్ అనమాట. నేను అదే అనుకున్నాను ఫస్ట్ చూసినప్పుడు. మేజర్గా మనం చాలా సైట్స్లో మ్యూరల్ ఆర్ట్ చూసాం ఈ ప్లేస్లో, బట్ ఇక్కడ ఏంటంటే వుడెన్ మెటీరియల్. ఎస్, బేసిక్గా మనం అక్కడ చేయించిందంతా ఆర్టిఫిషియల్ మెటీరియల్ లైక్ ఎఫ్ఆర్పి, సిపోరెక్స్ లేకపోతే మిక్స్ మీడియంలో చేయించాం. సో ఇది మరి వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా, దానికి బ్యాక్ ప్రాపర్ సపోర్ట్ చేసాము. సపోర్ట్ చేసి దాని నుంచి హ్యాంగ్ చేసాం. ఓకే. ఏంటంటే యాక్చువల్లీ కింద ఫ్లోర్ నుంచి నీకు కంటిన్యూషన్ టీవీ యూనిట్ పై వరకు రైజ్ చేసాం కదా, డబుల్ హైట్. సో దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ ఏరియాకి మనకి హైలైట్ అయ్యేలాగా ఇది మ్యూరల్ ఇక్కడ ప్లాన్ చేస్తాం. ఓకే. సో ఇక్కడ ఫాల్ సీలింగ్ ఏం చేస్తారు? ఫాల్ సీలింగ్ లైక్ 2 steps. నాకు మధ్యలో బీమ్ రన్ అవుతుంది. యాస్టీస్గా మనకు ఆ కట్అవుట్ సెక్షన్ దగ్గర బీమ్ ఉంది. సో నేను ఏం చేస్తాను అంటే డ్రాప్ చేయకుండా దానికి సపరేట్ చేసేసాను. ఓకే. చేసి అక్కడ షాండ్లియర్ సపోర్టివ్గా నేను వుడెన్ సర్ఫేస్ తీసుకున్నాను కొంచెం, అండ్ అటు ఇటు కొంచెం కలర్ యాడ్ చేశాను. అండ్ హియర్ వాట్ ఇట్ ఈస్ లైక్ ఆన్ ఎదర్ సైడ్స్ ఇట్లా స్క్వేర్ క్యూబ్స్ లాగా డివైడ్ చేసేసి లీనియర్ గ్రెయిన్ మ్యాచ్ చేస్తూ క్రాస్ డిజైన్ ఇచ్చాను. ఓకే. సో అంత ఒక థీమ్లో వెళ్ళిపోతుంది. సేమ్ నీ కింద నుంచి పై వరకు కూడా ఆ వుడ్ అండ్ గ్రే కాంబినేషన్ అనేది కామన్ ఏరియాస్కి కంటిన్యూ. ఓకే. ఏమన్నా కలర్ థీమ్ చెప్పారా, లైక్ గ్రేనే ఉండాలి సంథింగ్? ఇలా అనేం లేదు. బేసిక్గా మనకి మోడర్న్ లుక్ ఉండాలి, ఫంక్షనల్ ఉండాలి, సేమ్ టైం ట్రెడిషనల్ టచ్ ఉండాలి. సో ట్రెడిషనల్ టచ్ న్యాచురలీ వుడ్ అనిపిస్తుంది. అండ్ మోర్ ఆఫ్ ఇక్కడ ఉన్న
లోకల్ దానికి కూడా ఎక్కువ వుడ్ ప్రిఫర్ చేస్తాం. అవును. సో అందుకని మెయిన్ వుడెన్ టెక్స్చర్స్ తీసుకున్నాము. అండ్ యాజ్ ఎ సెడ్ రెనోవేట్ హౌస్ కదా, సో ఎగ్జిస్టింగ్ డోర్స్ కానివ్వు ఇవన్నీ రిటర్న్ చేస్తూ నేను అదే కలర్ కాంబినేషన్ కొంచెం లైట్ అండ్ డార్క్ తీసుకొని కంటిన్యూ చేసాము. ఓకే. సో ఇక్కడ లాండ్రీ అని ఉంది అంటే దిస్ ఈజ్ లైక్ హోటల్ హౌస్కి బయట కూడా ఉంది ప్రొవిజన్, బట్ ఇక్కడ ఇన్ హౌస్ ఒకటి లాండ్రీ సెక్షన్. ఓకే. యాజ్ టీస్గా ఇది నాకు 3 floors సేమ్ పొజిషన్లో నాకు 3 store rooms వచ్చాయి, లైక్ స్టోరేజ్ లాగా, స్టోరేజ్ స్పేస్. సో ఈ స్పేస్ని మనం లాండ్రీకి కన్వర్ట్ చేసాం. ఓకే. లైక్ నీకు సైడ్ అంతా స్టోరేజ్ ఇచ్చేసాం, సో వెనకాల పైన అంతా స్టోరేజ్ ఉంటుంది. సో ఈవెన్ 3 floors కూడా సేమ్ సిస్టమ్. స్టోర్ రూమ్ ఈజ్ లైక్ మొత్తం కంప్లీట్ వాళ్ళకున్న ఎక్స్ట్రా స్టాఫ్ వాట్ ఎవర్ ప్యాకింగ్ మెటీరియల్స్ అన్నీ దాంట్లోనే. సో నీకు ఎక్కడ క్లటర్ కనిపించదు ఇంక ఇంట్లో. నెక్స్ట్ ఈ వాల్ చూద్దాము. యా, కంటిన్యూ బాల్కనీ ఉంది. సో నీకు బాబు రూమ్లో వచ్చింది కదా బాల్కనీ, అలా ఇది కంటిన్యూషన్ బాల్కనీ. ఓకే. సో పైన టెర్రస్ కూడా బాల్కనీ ఉంది. సో దాన్ని డిఫరెంట్గా కన్వర్ట్ చేసాము, టోటల్ ఫ్యామిలీ స్పేస్. ఇది వచ్చేసి ఇక్కడ లోకల్ వాళ్ళకి లాండ్రీకి సంబంధించింది కొంచెం డ్రైయింగ్ అది యూజ్ చేసుకున్నాం. ఓకే. సో ఈ స్పేస్ నాకు డెడ్ స్పేస్, ఇక్కడ పెద్దగా నాకేం స్టోరేజ్ చేయలేను, యాజ్ డేస్గా ఎక్కువ ఫిల్అప్ కూడా చేయలేము. సో సింపుల్గా వాల్ ఆర్ట్ ఇచ్చేసాము అండ్ స్మాల్ కన్సోల్ టేబుల్. ఓకే. సో ఈ వాల్ ఆర్ట్స్ అన్నీ కూడా మనకి వీ డిజైన్ వచ్చాయండి. ఆల్రెడీ నేను అక్కడి నుంచి వీడియో తీసుకొచ్చాను. ఎవరైనా మిస్ అయితే పైన కార్డ్స్లో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ న్యూ కలెక్షన్ కూడా వచ్చిందంట, సూన్ దాంట్లో కూడా వీడియో చేద్దాం తప్పకుండా, వీ డిజైన్లో కూడా. ఓకే. అదే నాకు డౌట్ వచ్చింది, ఇక్కడ మనకి నార్మల్గా కన్సోల్ టేబుల్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మెయిన్ ఎంట్రన్స్కి అపోజిట్ సంథింగ్ అక్కడ ఇస్తారు, ఇక్కడ ఎందుకు పెట్టారని వచ్చింది. సో యాక్చువల్ ఇది డెడ్ స్పేస్ కాబట్టి బేసిక్గా సింపుల్గా తేల్చుకోవచ్చు. ఓకే. సో మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం నెక్స్ట్. మనం ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసాము. సో ఇక్కడ ఏమేమి యూస్ చేశారు, ఎలా డిజైన్ చేశారు? ఈ రూమ్లో ఏంటంటే ఇది కూడా సేమ్ రెక్టాంగిల్, వెరీ ఎలాంగేటెడ్, లెంత్ ఎక్కువ ఉంది, బ్రెడ్ తక్కువ ఉంది. బట్ నాకు యాజ్ పర్ వాస్తు మళ్ళీ సౌత్ హెడ్డే కావాలి, బెడ్ హెడ్ పొజిషన్. సో ఐ హ్యాడ్ టు అడ్జస్ట్ అలాట్ ఇక్కడ. సో నాకు ఆ కార్నర్ ఒక నిచ్ లాగా ఉందన్నమాట. సో దాన్ని ఏం చేసామంటే ఫుల్ హైట్ పార్టిషన్ అంటే స్టోరేజ్ లాగా చేయకుండా లో హైటే ఉంది, సో దట్ అట్లీస్ట్ కొంచెం స్పేస్ కనిపిస్తుంది మనకి. అవునవును. మరి కాంపాక్ట్ గా అయిపోతుంది. ఇటు కూడా వాల్ లెవెల్ కి నేను చేశానంటే, సో అక్కడ ఆ జాగ్రత్త తీసుకున్నాం. బేసిక్ గా హాఫ్ హైట్ చేసి ఒక పిక్చర్ ఫ్రేమ్ లాగా వాళ్ళకి సైడ్ టేబుల్ లాగా యూజ్ అవుతుంది. అండ్ ఇటు సైడ్ మొత్తం ఫుల్ వాల్ నేను క్యాబినెట్ ఇచ్చేసాను. సో క్యాబినెట్ కూడా టోటల్ గా సాలిడ్ గా కనిపించకుండా కొంచెం ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ. టింటెడ్. బేసిక్గా లోపల లైట్ ఆన్ చేసినప్పుడు నీకు విజిబుల్, లైట్ ఆఫ్ చేసినప్పుడు నీకు అదంతా ఏం బయట కనిపించదు. ఓకే. సో ఇది అడ్వాంటేజ్. అది బేసిక్గా నువ్వు లైట్ ఆన్ చేయనంత వరకు ఏం కనిపించదు. ఓకే. సో ఇది టింటెడ్ బ్రౌన్ తీసుకున్నాము. అండ్ క్రీమ్ అండ్ బ్రౌన్ బేసిక్గా ఇక్కడ కాన్సెప్ట్ నేను తీసుకుంది ఈ రూమ్ లో. ఓకే. సో టోటల్ ఫుల్ డోర్ వరకు మనం వార్డ్రోబ్ ఎక్స్టెండ్ చేయకుండా ఓకే అప్ టు సర్టన్ డిస్టెన్స్ అంటే ఒక 4.5 feet వదిలేసాను. ఓకే. వదిలేసి డ్రెస్సింగ్ ఇచ్చాను. సో డ్రెస్సింగ్ ఇచ్చి కింద లెవెల్ అంతా డ్రాస్ ఇచ్చేసాను. క్లాజెట్ లో ఇవంతా స్లైడింగ్ ఇచ్చేసాను. ఓకే. సీలింగ్ నుంచి స్లైడింగ్ ఇచ్చేసాను 8 feet హైట్. కింద ఉన్న రిమైనింగ్ స్పేస్ అంతా 2 level డ్రాస్ చేసేసాను. ఓకే. సో మినిమం చిన్న చిన్న స్టోరేజ్ ఏది ఉన్నా కిందకు వచ్చేస్తుంది. అండ్ దే వేర్ లైక్ రీలొకేటెడ్ ఫ్రమ్ యూఎస్ కదా, సో వాళ్ళకి ఆర్గనైజింగ్ అంతా ఇది చూడు డిఫరెంట్ గా ఉంటుంది. బాక్స్ లో పెట్టేసుకుని వాళ్ళు అక్కడ చేసుకుని సెటప్ అంతా టోటల్లీ ప్రాపర్ గా ఆర్గనైజ్ అయిపోయింది. సో యాక్చువల్లీ ఇది మన వ్యూస్ కూడా యాక్చువల్లీ ఒక గైడెన్స్ పాయింట్ లాగే. అంటే హ్యాంగింగ్ డిఫరెన్స్, కింద స్టోరేజ్, ఆర్గనైజింగ్ ఇవన్నీ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా విజిబుల్ మిర్రర్ అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడతాం అక్క, ఎందుకంటే నా విషయం చెప్తున్నా, నేనైతే చాలా మెస్సీ పర్సన్ని. సో ఇలా ఉంటే ఎలారా దేవుడా అని అనుకున్నా, బట్ ఇక్కడ వాళ్ళు ఆర్గనైజింగ్ బాగుంది. ఇలా చేసుకునే వాళ్ళు ఇది పెట్టుకుంటే హ్యాపీనే. యాక్చువల్లీ అట్లీస్ట్ మనం ఆర్గనైజ్ చేస్తాం డైలీ, డే టు డే ఆర్ అట్లీస్ట్ మంత్లీ వన్స్ వీల్ ఆర్గనైజ్ ఇట్ ప్రాపర్గా. సో ఇలా విజిబుల్ ఉన్నప్పుడు ఇట్లా ఆర్గనైజర్స్ ఉంటాయి కదండి, సమ్ బాక్స్. ఇవి అమెజాన్ లో అవైలబుల్ ఉన్నాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ దొరుకుతున్నాయి ఇప్పుడు. సో మనకి సూటబుల్ గా అంటే ఇప్పుడు మన శారీ సైజెస్ కావచ్చు, లేకపోతే జీన్స్ లేదా టాప్స్, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి దాని సైజు. అండ్ ఇంకోటి ఈ షెల్ఫ్ సైజ్ కూడా చూసుకొని పిక్ చేసుకోవచ్చు. సో అట్లా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇవాళైతే. సో చాలా టెక్నాలజీ చేంజ్ అయింది, అన్ని కూడా చేంజ్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ ఒక చిన్న ఓపెన్ నిచ్ లా క్రియేట్ చేసాము. ఇట్స్ నాట్ లైక్ డెకోర్ కోసమే అని కాదు, మల్టీపర్పసే. కాకపోతే మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లో ఏంటంటే కొంచెం డెకోర్ ఎవ్రీ రూమ్ థీమ్ వైజ్ అరేంజ్ చేస్తున్నాం కదా. సో అలా క్లయింట్ కి ఇక్కడ వైట్ అండ్ గోల్డ్ థీమ్, హీ వాజ్ వెరీ ఇంటూ గోల్డ్ కావాలి అనేసి. సో
ఆయన స్వయంగా పిక్ చేసుకున్నారు కూడా యాక్చువల్లీ. ఇవన్నీ వీ డిజైన్స్ నుంచే. వీ డిజైన్స్ నుంచే పార్షియల్లీ వీ డిజైన్, పార్షియల్ దే రీలొకేట్ అయ్యారని చెప్పాను కదా యూఎస్ నుంచి. సో దే బాట్ ఇట్ ఫ్రమ్ దేర్. ఓకే. సో ఇది బెడ్ బ్యాక్, ఇక్కడ నాకు ఒక పిల్లర్ అండ్ అడ్జసెంట్ విండో ఉంది. అండ్ అగైన్ అక్కడ పిల్లర్ విత్ ఎ విండో ఉంది. ఓకే. సో ఆన్ ఎదర్ సైడ్స్ ఒకటి వర్టికల్ అండ్ ఒకటి ప్యారలల్ గా ఉంది. సో దానికి ఏం చేశానంటే దీన్ని క్యాబినెట్ తో పాటు మిక్స్ చేసుకుంటూ విండోని యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ చేశాను. ఓకే. అండ్ బెడ్ బ్యాక్ లో మధ్యలో వాల్ పేపర్ ఇస్తూ అటు ఇటు కొంచెం వుడెన్ ప్యానలింగ్ ఇచ్చేసి జస్ట్ హ్యాంగింగ్ లైట్స్, డెకోరేషన్ లైట్స్ యూస్ చేసి బాగుంది చాలా. అండ్ అటు సైడ్ చెప్పాను కదా నిచ్ లో వాళ్ళ ఫ్యామిలీ పిక్చర్ పెట్టించేసాం అండ్ సమ్ యాక్సెసరీస్ యాడ్ చేయించాను. సో ఈ ప్రాజెక్ట్లో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి అయితే మీకు. యాక్చువల్లీ స్ట్రక్చరల్గా నాకు చాలా ఉన్నాయి ఛాలెంజెస్. యా. సో హియర్ అండ్ దేర్ పిల్లర్స్ ఉన్నాయి, మధ్యలో ప్రొజెక్షన్స్ ఉన్నాయి, స్లోప్డ్ రూఫ్స్ ఉన్నాయి అండ్ దే వర్ లాట్ ఆఫ్ లెవెల్ డిఫరెన్సెస్. అన్ని క్లియర్గా అంటే సివిల్లో కరెక్షన్స్ చేసుకుంటూ వచ్చాము. అండ్ ఈ రూమ్ వైజ్ అయితే థీమ్ నీకు బ్రౌన్ విత్ క్రీమ్ బేస్ అనుకున్నాం కదా. సో టు యాడ్ లిటిల్ కలర్, మరీ మోనోక్రోమాటిక్ కాకుండా డిఫరెంట్ థీమ్తో వచ్చారు. సో అంటే కాంప్లికేషన్స్ని మీరు చాలా ఓవర్కమ్ చేసుకుంటూ వచ్చారు. సో మీకు కూడా చాలా డౌట్స్ ఉంటాయి, మాకు ఇక్కడ ఈ పిల్లర్ అడ్డొచ్చింది సంథింగ్ ఏదో లైక్ జనరల్గా అంటే ప్లానింగ్ స్టేజ్లో మనకి ఉన్న కాంప్లికేషన్స్ అన్నీ అర్థమవుతాయి కదా. సో దాని తగ్గట్టే ఫర్నిచర్ పొజిషన్స్ ప్లేస్ చేస్తాము, దాని తగ్గట్టే రూఫ్లో అంటే ఫాల్ సీలింగ్ డిజైన్ చేసేటప్పుడు దానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఇప్పుడు ఏసీస్ ఒకటి ఉంటుంది ఛాలెంజ్. ఇప్పుడు ఏంటంటే అంతా కూడా ఏంటంటే సెంట్రల్ ఏసీ అట్లా వెళ్ళిపోతున్నారు కదా. సో ఉంటాయి చాలా. మీకు ఏమైనా అట్లా క్వేరీస్ ఉన్నా, మీకు డౌట్స్ ఉన్నా ఒక్కసారి విష్ రావాలని కాంటాక్ట్ అయినారంటే మీకు అన్ని డౌట్స్ క్లారిఫై ఇచ్చేస్తాను, అంతే కదండి? ఎస్. సో దీంట్లో నేను అది చూడాలనుకుంటున్నాను, వాకింగ్ క్లోజెట్. వాకింగ్ క్లోజెట్ చూపిస్తాను రండి మీరు కూడా. సో ఇది వాకింగ్ క్లోజెట్ విత్ అటాచ్డ్ టాయిలెట్ హియర్. ఓకే. సో ఇది కూడా కొంచెం నారోగా స్పేస్ ఉంది, మధ్యలో అంత పెద్ద పిల్లర్ ఉంది. సో ఏం చేశానంటే ఇటు సైడ్ ది ఒక స్లైడింగ్ సెక్షన్ చేసేసాము, సేమ్ లోవర్ డ్రాస్ ఇచ్చేసాను. సో పైనుంచి కిందకి నీకు గ్లాస్ డోర్స్ లో ప్రొఫైల్ సెక్షన్స్ లో పెట్టేసాను. ఓకే. సో ఇది బేసిక్ కబోర్డ్. ఇది ఇటు సైడ్ వచ్చేసి ఎక్స్ట్రా స్టోరేజ్. ఈ పిల్లర్ని యాజ్ ఇట్ ఈస్ రిటర్న్ చేస్తూ ఇప్పుడు ఇక్కడ ఉన్న నాకు ఆ 3 feet స్పేస్ని వేస్ట్ చేయడం అనవసరం. సో నేను ఏం చేస్తాను అంటే ఇది కూడా క్యాబినెట్ చేసేసాను. డ్రెస్సింగ్ టేబుల్ ఏం చేస్తాను అంటే ఫుల్ హైట్ మిర్రర్ ఇచ్చేసి అడ్జసెంట్ ఉన్న షెల్ఫ్స్ని డ్రెస్సింగ్కి మనం స్టోరేజ్ కింద యూస్ చేసుకోవచ్చు. ఓకే. సో యాజ్ వెల్ యాజ్ దే హ్యాడ్ సమ్ దిస్ టాల్ చిన్న చిన్న డ్రాప్ లాట్స్ ఉన్నాయన్నమాట. ఓకే. సో ఇందులో వాళ్ళు కాస్మెటిక్ స్టోరేజ్ చేసుకున్నారు. ఇది ఇప్పుడు క్లాతింగ్కి స్టోరేజ్ చేస్తున్నారు. ఓకే. సో వాష్రూమ్ కూడా ఇలా దీంట్లో అటాచ్డ్ అని చెప్పాను కదా. ఇక్కడ వన్ సైడ్ బాత్ టబ్ వచ్చేసింది, ద అదర్ సైడ్ షవర్ క్యూబికల్ ఇచ్చాం. సో బేసిక్గా బ్లాక్ అండ్ గ్రే థీమ్ లో వెళ్ళాము ఇక్కడ విత్ ఫాల్ సీలింగ్ అండ్ పీవీసీ ప్యానల్స్. ఓకే. ప్రిన్సెస్ రూమ్. ప్రిన్సెస్ రూమ్ అనమాట. ఒక మంచి డిస్నీ ప్రిన్సెస్. సో తనకి పింక్, పర్పుల్, లిలాక్ షేడ్స్ అవి బాగా ఫేవరెట్ షేడ్స్. ఓకే. సో బాగా యంగర్ డాటర్ అనమాట. ఓకే. సో వెరీ క్రియేటివ్. సో తన ఆర్ట్స్ లో తన వంతు తను చేసిన పీసెస్ కూడా పెట్టుకుంది అక్కడ. తనే చేసింది. సో ఇది పింక్ అండ్ కొంచెం లైట్ లిలాక్ షేడ్స్ తీసుకున్నాను విత్ లిటిల్ గ్రే హియర్ అండ్ దేర్. సో ఈ రూమ్ లో ఏంటంటే మనకి కొంచెం కాంపాక్ట్ రూమ్, ఇది అంత మాస్టర్ బెడ్రూమ్ అంత స్పేస్ లేదు. సో ఇక్కడ కూడా నాకు కొన్ని పిల్లర్ ప్రొజెక్షన్స్ ఉన్నాయి, దాని చిన్న చిన్న నిచెస్ లాగా వచ్చాయి. సో ఈ ఏరియా ఏం చేసామంటే ఎంట్రీ వచ్చేటప్పుడు లిటిల్ కారిడార్ వచ్చింది కదా. సో ఇది ప్రాపర్ మొత్తం ఫుల్ హైట్ స్టోరేజ్ ఇచ్చేసాం. ఓకే. సో ఇవి ఇట్లా 2 levels చేశాను. ఓకే. పాపకి ఇమీడియట్ రిక్వైర్మెంట్ కింద యూస్ చేసుకుంటుంది, పైనది జనరల్ పెట్టుకునేలాగా 2 level చేసాం స్టోరేజ్ ఇక్కడ. అండ్ డివైడ్ చేసేసాను నేను మొత్తం అన్ని డోర్స్ ఓపెనబుల్ డోర్స్ లో ఇచ్చాం. సో దట్ స్లైడింగ్ కి నాకు ఇక్కడ అంత ఆప్షన్ లేదు, ప్రొజెక్టెడ్ ఏరియా ఉంది. సో ఓపెనబుల్ డోర్స్ అండ్ 2 levels తో డివైడ్ చేసేసాను. అండ్ దిస్ ఈజ్ అనదర్ స్టోరేజ్ ఏరియా. అండ్ ఇక్కడ వచ్చేసరికి మనకి లోపలికి నిచ్ లా క్రియేట్ అయింది. ఓకే. సో ఇదంతా తన టాయ్ సెక్షన్ చేసేసాం. షీ హాస్ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్, టాయ్స్ అండ్ తన క్రియేటివ్ ఆర్ట్ స్టఫ్ ఉంటుంది. సో ఇది టోటల్గా తనకి ఇక్కడ స్టోరేజ్ వచ్చేస్తుంది. స్మాల్ స్పేస్ యాక్చువల్లీ 2 feet 3 inches ఉంది అంతే. సో ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ దట్ డమ్మీ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా నేను స్టోరేజ్ యూస్ చేశాను. అండ్ ఇది కూడా అంతే సేమ్. ఇవన్నీ తనకి మామూలుగా కాస్మెటిక్ స్టోరేజ్ యాజ్ వెల్ యాజ్ క్రాఫ్ట్ స్టోరేజ్, ఎవ్రీథింగ్ యాజ్ ఇట్ ఈస్గా తను ఎదిగే కొద్దీ
మల్టీపర్పస్గా యూస్ అవుతాయి. అవును. అండ్ ఇప్పుడు పింక్ షేడ్ అన్నారు కదా, నాకు ఒక డౌట్ వచ్చింది. సో ఇప్పుడు ఉన్న టేస్ట్ ఇంకొక 10 years 5 years కానీ 4 years ఆ టేస్ట్ ఉండదు. సో అప్పుడు చేంజబుల్ లాగా ఏమన్నా ఉంటుందా దీంట్లో? అందుకనే ఏం చేశానంటే ఇప్పుడు ఓన్లీ బెడ్షీట్స్, బెడ్ స్ప్రెడ్స్, కార్పెట్స్ లేదా బ్యాక్ డెకోర్ వరకే నేను పింక్ ఇచ్చాను. అబ్జర్వ్ చేయి. అవునవును. ఎక్కడ నీకు కబోర్డ్స్లో కానీ నేను ఇచ్చిన వుడ్ వర్క్లో కానీ నీకు ఎక్కడ ఆ పింక్ కనిపించదు. సో ఇఫ్ ఎట్ ఆల్ ఫ్యూచర్లో తను చేంజ్ అవ్వాలనుకున్నా దిస్ విల్ బీ లైక్ అ గ్రేష్ టోన్ గానే కనిపిస్తుంది. రిమైనింగ్ వీ కెన్ చేంజ్ విత్ కర్టెన్స్, బెడ్ స్ప్రెడ్స్, దెన్ బ్యాక్ ఇవన్నీ చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఒక పాసిబిలిటీ ఉందన్నమాట. సో నేను అందుకే ఆ క్వశ్చన్ కూడా వేసాను మీకు. నాకు రాగానే కనిపించింది, జస్ట్ అవి మాత్రమే ఉన్నాయి. సో ఇది ఒకవేళ ఫ్యూచర్లో ఇప్పుడున్నది టేస్ట్ ఇంకొక ఇయర్కి ఉండదు. సో అలా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాంటి ఆప్షన్ కూడా ఉంది. సో స్టడీ సెక్షన్ చూద్దాం తన క్రియేటివ్ వర్క్ చూడాలి. స్టడీ ఏరియా విత్ ఎక్స్టెన్షన్ డ్రెస్సింగ్కి. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ షీ ఈజ్ వెరీ యంగ్ కాబట్టి ఇక్కడ మొత్తం మనకి తన టాయ్స్, సాఫ్ట్ టాయ్స్ ఆర్ తన ఆర్ట్స్, తను చేసిన క్రాఫ్ట్ వర్క్స్ కొన్ని అందులో అలా పెట్టుకుంది. ఓకే. ఫ్యూచర్లో షీ కెన్ యాడ్ సమ్ కాస్మెటిక్స్ ఏదైనా స్టఫ్ కావాలనుకుంటే దానైనా యూస్ చేసుకోవచ్చు, అంటే చేంజ్ చేసుకోవచ్చు బేసిక్గా. సో ఇక్కడ స్టడీ టేబుల్ దగ్గర కూడా పైన స్టోరేజ్ ఫుల్ హైట్ ఇచ్చేసాం. దే హ్యాడ్ హ్యూజ్ కలెక్షన్ అని చెప్పాను కదా, టాయ్స్ కానివ్వు లేకపోతే జనరల్ ఆర్గనైజర్స్, డిఫరెంట్ స్టైల్. తనకు అప్పుడే చూడు చిన్న పాప, షీఈస్ ఫాండ్ ఆఫ్ కీపింగ్ ఆల్ దోస్. సో అట్లా మొత్తం పైనుంచి కిందకి నేను ఇంకా స్టోరేజ్ ఎక్స్ట్రా ఇచ్చేసాం అనమాట. బెడ్ నేను ఒక కార్నర్కి పుష్ చేశాను సో దట్ రూమ్ స్పేషియస్గా కనిపిస్తుంది. ఇన్స్టెడ్ కావాలి అంటే తర్వాత మధ్యలోకి పుల్ చేసుకోవచ్చు. జనరల్గా ఇవి ఫ్రీ స్టాండింగ్ బెడ్స్ తీసుకున్నాం, సో ఇటు మధ్యలోకి పుల్ చేసుకోవచ్చు. బట్ అదర్వైజ్ రైట్ నో షీ హ్యాస్ గుడ్ ప్లే స్టేషన్, అంటే ప్లే ఏరియా ఉంటుంది, స్టడీకి స్టడీ ఉంటుంది, డ్రెస్సింగ్ ఫ్యూచర్ కావాలన్నా ఎక్స్టెండబుల్ ఉంది, దెన్ కబోర్డ్స్ కూడా 2-way యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అనిపిస్తుంది మేము చిన్న ఉన్నప్పుడు కూడా ఇలా ఉంటాయి ఎంత బాగుండు అని. అది అప్పటి కాలం, ఇప్పుడు డిఫరెంట్ కదా, ఇప్పుడున్న నీడ్స్ డిఫరెంట్, ఇప్పుడున్న పిల్లల ఐక్యూ డిఫరెంట్, అన్ని డిఫరెంట్. అంతే, చాలా బాగుంది నిజంగా. ప్రిన్సెస్ అన్నమాట, అంత క్యూట్ ఉంది. కలుద్దాం, తను షీల్ బి బ్యాక్ ఇన్ అన్ అవర్, సో రాగానే కలుద్దాం, మాట్లాడదాం. ఓకే చలో నెక్స్ట్ బాయ్ రూమ్ చూద్దామా? యా. సో ఇది బాయ్స్ రూమ్. యా. సో బాబు పెద్దోడు అనమాట, గ్రేట్. హీఈస్ మోర్ ఇంటూ బ్లాక్, గ్రేట్. ఓకే, వెరీ పర్టికులర్. యా, బాయ్స్ అదే ఇష్టం ఉంటుందా? మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ అంతే. మనం ఇంతకు ముందు కూడా ఇంకొక హోమ్ టూర్ లో చూసాం, అక్కడ కూడా గ్రే. ఎన్ని హోమ్ టూర్స్ చేసినా నీకు ఆ గ్రే అండ్ బ్లాక్ టోనే దొరుకుతుంది. ఎందుకంటే ఐ డోంట్ నో, సంహౌ నా దగ్గరకు వచ్చిన ప్రతి క్లయింట్ ఫస్ట్ చెప్పేది ఐ నీడ్ బ్లాక్, ఐ నీడ్ గ్రే. ఓకే, గర్ల్ అయితే బ్లూ అండ్ పింక్. లేదు, బ్లూ అండ్ పింక్ ఇప్పుడు గర్ల్స్ అడగట్లేదు, బట్ బాయ్స్ ఆర్ పర్టికులర్ ఫర్ గ్రే అండ్ బ్లాక్. ఓకే, సో ఒక బ్లాక్ మ్యాన్ లాగా. సో ఇక్కడ బ్యాక్ డ్రాప్ అంతా నేను ప్లెయిన్ వాల్ పేపర్ తోటి సెటిల్ చేశాను. ఓకే, ఇది వాల్ పేపరా? ఓకే, వుడ్ లా, ఐ మీన్ మన ఫ్యాబ్రిక్ టెక్స్చర్ లాగా అనిపించింది. ఓకే. సో ఇది బెడ్ కూడా ఫ్రీ స్టాండింగ్ బెడ్, లైక్ మూవబుల్, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ ఇది కూడా ఆల్మోస్ట్ పాప రూమ్ ఎలాగో అలాగే నీకు కాంపాక్ట్ గా ఉంది. సో ఇక్కడ ఎక్కువ నేను ఎక్స్టెన్షన్స్ ఏం చేయకుండా జస్ట్ కబోర్డ్ ఇక్కడ ఇచ్చేసాను, కబోర్డ్ తో పాటు సైమల్టేనియస్ నీకు అక్కడ స్టడీ ఇచ్చేసాను. ఎందుకంటే నాకు ఇంకొక స్టడీ ఇచ్చే స్కోప్ లేదు ఈ రూమ్ లో. ఓకే. సో స్పేస్ ని బట్టి కొంచెం క్యాబినెట్ నేను తగ్గించాను, అక్కడ స్టడీ ఇచ్చేసాను ఆ కార్నర్ కి. సో విండో ఫుల్ లెంత్ ఉంది నీకు ఇక్కడ, సో అక్కడ కార్నర్ కి ఇంకా డ్రెస్సింగ్ ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేసేసాను. ఓకే ఫైన్. సో ఉన్న దాంట్లోనే స్పేస్ బట్టి ఇప్పుడు మనకి రెక్టాంగులర్ రూమ్ ఉన్నప్పుడేమో మనకు ఒక స్కోప్ ఉంటుంది, అంటే యాడ్ చేయడానికి నాకు అక్కడ సోఫాకి స్పేస్ ఉంది. బట్ ఈ 2 rooms లో నాకు ఆ స్కోప్ లేదు. సో బాబు పెద్దోడు కాబట్టి కొంచెం బెడ్ మధ్యలోకే ఉంచాము, సో దట్ కంఫర్టబుల్ గా ఉంటుంది. పాప రూమ్ కి నేను బెడ్ ఒక కార్నర్ కి ఇచ్చేసాను. సో సిమిలర్ రూమ్ సైజెస్ అనమాట. సో రూమ్ ఎలా ఉన్నా మనం దానికి తగ్గట్టుగా ఇంటీరియర్ కానీ ఆర్గనైజింగ్ చేసుకుంటే రూమ్ ఇంకా మంచిగా, ఐ మీన్ స్పేషియస్ బేసిక్ గా క్లటర్ కాకుండా ఒకటే దగ్గర అన్ని పెట్టకూడదు, సేమ్ టైం స్ప్రెడ్ చేసి. కాంపాక్ట్ కదా, కాంపాక్ట్ రూమ్స్. సో మెయిన్ స్పేస్ నీకు ఎక్కువ ఆక్యుపై చేసేది బెడ్ కాబట్టి ఫస్ట్ బెడ్ పొజిషన్ యాజ్ పర్ వాస్తు ఉండాలి, 2 ఒక సైడ్కి ఉండాలి. రిమైనింగ్ రూమ్లో ఎంత స్పేషియస్గా మనం చేయగలిగితే అది మనకు కొంచెం రూమ్ కనిపిస్తుంది లెంత్ వైజ్. సో ఇప్పుడు ఏం చూపిస్తున్నారు? సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. సో వన్ ఈజ్ లైక్ గ్రాండ్ పేరెంట్స్ రూమ్. ఓకే. వన్ ఈజ్ మల్టీపర్పస్ హాల్. ఓకే. అండ్ ద లాబీ ఈజ్ లైక్ లైబ్రరీ కమ్ ప్లే ఏరియా. నైస్. సో ఫస్ట్ గ్రాండ్ పేరెంట్స్ రూమ్ చూద్దాం. సో ఇది గ్రాండ్ పేరెంట్స్ రూమ్ అనమాట.
సో ఇది కూడా లెంత్ ఎక్కువ ఉండి రూమ్ సైజ్ నాకు మరీ రెక్టాంగిల్ అనమాట. ఓకే. సో నాకు ఇక్కడ 2 కాంప్లికేషన్స్ ఏంటంటే, ఒకటి ఈ స్పేస్. ఓకే. సో ఇదేంటంటే బయట బాల్కనీ ఇచ్చారు ఇది ఇక్కడ వరకు. ఎర్లియర్ ఓకే. ఓకే. అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నప్పుడు ఇది బాల్కనీ ఉండేది. ఓకే. అటు ఒక బాల్కనీ ఉంది. సో అదేమో టోటల్ లెంత్ ఉంది. నేను మళ్ళీ చూపిస్తాను ఇక ఏరియా. ఓకే. సో ఆ బాల్కనీ ప్రైమ్ గా యూస్ చేసుకునేలాగా పెట్టుకుని దీన్ని రూమ్ లోకి ఎక్స్టెండ్ చేసేస్తాం అనమాట. సో ఇక్కడ ఉన్న పిల్లర్ సెక్షన్స్ ఇవన్నీ క్లోజ్ చేయించేసాం. పైప్ లైన్స్ వెళ్తున్నాయి అనమాట. సో మొత్తం క్లోజ్ చేయించేసి దీన్ని రూమ్ లోకి ఎక్స్టెండ్ చేసి ఒక చిన్న ఎక్స్ట్రా బెడ్ కింద క్రియేట్ చేసేసాం. చాలా బాగుంది. యాక్చువల్ గా ఈ విల్లాలో ఏంటంటే స్పేషియస్ గా ఉన్నాయి బెడ్రూమ్స్ అన్ని. రూమ్ సైజెస్ అన్ని మంచి ప్రీమియం సైజెస్. జస్ట్ ఒక రెస్ట్రిక్షన్ ఏంటంటే లెంత్ ఎక్కువ ఉండటం వలన నాకు బెడ్ పొజిషన్, కబోర్డ్ పొజిషన్ ఒక ఛాలెంజ్ ఉండింది. ఓకే. సో ఇక్కడ ఏం చేసామంటే ఈ వాల్ కి విండో బ్యాక్ డ్రాప్ లో టోటల్ బెడ్ ఇచ్చేసాను. ఓకే. ఇంక ఇటు సైడ్ అటు సైడ్ ఏమో ఫుల్ వెంటిలేషన్ నీకు. బ్యాక్ సైడ్ కూడా ఫుల్ విండో. ఓకే. అండ్ ఇటు సైడ్ కూడా నీకు మొత్తం వెంటిలేషన్ ఫుల్ గా ఉంది. సో ఆపోజిట్ డైరెక్షన్ లో టీవీ విత్ కబోర్డ్ ఎల్ షేప్ లో నేను కంటిన్యూ చేయించేసాను. చాలా సో స్పేస్ యూటిలైజేషన్ అక్కడ కార్నర్ మనకి బాగా అవుతుంది. మంచి లీజర్ గా టీవీ చూడాలంటే సోఫా వేసుకున్నాం. అండ్ ఇక్కడ వచ్చేసి బెడ్ తోటి బ్యాక్ డ్రాప్ అంతా కర్టన్ బ్యాక్ డ్రాప్ లో ఇచ్చేసాను. ఓకే. ఇంకా ప్యానలింగ్ అది హెవీగా లేకుండా సింపుల్ ప్యానలింగ్స్, జస్ట్ లో హెడ్ ప్యానలింగ్ విత్ బ్యాక్ డ్రాప్ కర్టన్స్. ఇంకా నా దగ్గర అయితే అసలు వర్డ్స్ కూడా లేవు తెలుసా ఏం మాట్లాడాలి అనేది. అంత బాగుంది ఈ విల్లా అయితే. అసలు నేను ఫస్ట్ చెప్పాను చాలా ఎగ్జైట్మెంట్తో వెయిట్ చేస్తున్నాను అని చెప్పేసి. సో నాకు ఇంకా ఇంకా చూస్తున్నా కొద్ది ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుంది. ఇక్కడైతే మోర్ ఫంక్షనల్, మోర్ ప్రాక్టికల్ ఇష్యూస్ అడ్రస్ చేసాము. అండ్ ఇక్కడ లోకల్ కండిషన్స్ కి తగ్గట్టుగా చేయించాం. ఓకే. యాక్చువల్లీ వెదర్ హీట్ ఎక్కువ కదా. అవును. సో బాల్కనీస్ అవి కూడా మొత్తం టెరకోటా టైల్స్ వేయించి అది కూడా చూద్దాం. గ్రాండ్ పేరెంట్స్ అన్నారు కాబట్టి సో వాళ్ళ టేస్ట్ కి తగ్గట్టుగా సమ్ రేడియో, ఆ రెట్రో ఫినిషింగ్ ఇచ్చారు. చాలా బాగుంది అసలు. నిజంగా వీళ్ళ టేస్ట్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓనర్స్ వెరీ డీటెయిల్డ్ యాక్చువల్లీ. అంటే ఫ్రమ్ ద బిగినింగ్ దే ఇన్వాల్వ్ విత్ డీటెయిల్. అండ్ వీ హ్యాడ్ టు లైక్ అంటే వాళ్ళ డిస్కషన్స్ కానీ అన్ని నాకు అర్థమైనాయి. అంటే దే ఆర్ వెరీ పర్టికులర్ ఎట్ సమ్ ఏరియాస్ అనేది అయితే నాకు బాగా అర్థమైంది. అండ్ రెండోది యుఎస్ నుంచి రీలొకేట్ అవుతున్నప్పుడు దే హ్యాడ్ లాట్ ఆఫ్ డ్రీమ్ అబౌట్ దిస్ హౌస్. సో అన్ని ఆలోచించుకున్నా. అంటే అక్కడ ఉన్న ఫెసిలిటీస్ ఉండాలి, ఫంక్షనాలిటీ ఉండాలి, ఇక్కడ ట్రెడిషనల్ కూడా మనకు ట్రెడిషన్ కూడా కనిపించాలి. ఫ్యూజన్ అండ్ ట్రెడిషన్ కైండ్ ఆఫ్ నియో క్లాస్. అంతే. చాలా బాగుంది. బాల్కనీ చూద్దాం. యా, చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను. వావ్ వావ్ కాదు, ఇంకో వర్డ్ అనాలన్నమాట. నాకైతే ఆ వర్డ్స్ కూడా గుర్తురావట్లేదు. నేను కింద నుంచి వావ్ అనుకుంటానే వస్తున్నా. నాకు తెలుసు మీరు బోర్ ఫీల్ అవుతారండి, బట్ నాకు వర్డ్స్ వస్తలేవు. ప్రాపర్ చెట్టినాడు స్టైల్, ట్రెడిషనల్, వెరీ ట్రెడిషనల్. అండ్ బాగా చల్లగా కూడా ఉంటుంది. అంటే యోన్ ఫీల్ అంత వేడిగా అనిపించదు. లైక్ స్క్రీన్స్ కావచ్చు, నీకు బేసిక్ ఫ్లోరింగ్, పైన టెరకోటా టైల్స్, ఎవ్రీథింగ్. అంటే రూఫ్ నుంచి కూడా దాన్ని కేర్ తీసుకుని బయటకు ఎక్స్టెండ్ చేయించాం. ఓకే. సో ఇక్కడ వాల్ ఫినిషర్స్ కూడా మొత్తం స్టోన్ టెక్స్చర్ లాగా టైల్స్. ఓకే. టైల్ మెటీరియల్స్ కూడా పిక్ చేయటం అలాగే, కింద వుడెన్ టెక్స్చర్, పైన ఓల్డ్ స్టోన్ టెక్స్చర్ లో ప్రింట్స్ తోటి తీసుకున్నాం. చాలా బాగుంది. అండ్ ఇక్కడ సిట్టింగ్ కూడా లైక్ ఇండివిజువల్ జూలా విత్ 2 pair ఆఫ్ సోఫా సిట్టింగ్ ఇచ్చాం, సింగిల్ చైర్స్. ఓకే. అక్కడ వచ్చేసి నీకు ఫ్యామిలీ సిట్టింగ్ లాగా జూలా విత్ సోఫా సిట్టింగ్ తీసుకున్నాం. ఓకే. అండ్ సీ ద ఫ్యాన్స్, లైట్స్, అండ్ ఆల్మోస్ట్ వీ రన్ ఎవ్రీవేర్ లైటింగ్. సో ఈవినింగ్ టైం చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చాలా అసలు ఒక మంచి ఏమంటారు, యాక్చువల్ ఇక్కడ థీమ్ పార్టీస్ కూడా చేసుకోవచ్చు. యాక్చువల్లీ పేరెంట్స్ కి కూడా చాలా హాయిగా, అంటే దే హ్యావ్ దేర్ ఓన్ స్పేస్. మళ్ళీ ఫ్యామిలీ తోటి జాయిన్ అవ్వాలంటే ఈ ఫ్యామిలీ సెక్షన్ కి వచ్చేయచ్చు. సో ఇట్ ఈస్ ఎ కంటిన్యూషన్ లెంతీ బాల్కనీ అనమాట. సో మంచి ప్రాపర్ యూటిలైజేషన్ అయింది ఇక్కడ స్పేస్. ఓకే. సో ట్రెడిషనల్ అన్నాం కాబట్టి ట్రెడిషనల్ ఇంకోటి మెటీరియల్ మోస్ట్లీ ట్రెడిషనల్ అన్నప్పుడు ఆ స్టైల్ కి సూటబుల్ ఉండాలి. ఫంక్షనాలిటీ వైజ్ మనకి ఇవాళ డేట్ లో అది సూటబుల్ గా ఉండాలి కాబట్టి వుడెన్ విట్రిఫైడ్ టైల్స్, స్టోన్ టెక్స్చర్డ్ బ్యాక్ వాల్ టైల్స్, దెన్ టెరాకోటా పైన పెంకులు కావచ్చు, దెన్ ఆల్ దీస్ పిల్లర్స్ మనకి సాలిడ్ వుడ్ పిల్లర్స్ అన్నమాట. మండువా ఇళ్లలో కూడా సేమ్ అట్లా ఉంటాయి కదా, అలా ఇచ్చేసారు. అండ్ నాకు ఇది నచ్చింది అక్క. ఈ సోఫా టోటల్ ఫ్యామిలీ హ్యాపీగా కూర్చుని స్పెండ్ చేయొచ్చు టైం. అండ్ ఆల్ ఫెయిరీ లైట్స్, జనరల్ గా మన లైటింగ్ సిస్టమ్ కూడా ముందే ప్లాన్ చేసి, లైటింగ్ అంటే ఈ మన పరుగులో ఎక్స్టెండ్ చేసేటప్పుడే లోపల నుంచి స్ట్రక్చర్ లోంచి ప్లాన్ చేసాం. సో ఎవ్రీ పాయింట్ లైట్ ఉంటుంది హ్యాంగ్ చేసి.
సూపర్ కదా అసలు. And ఎన్ని డేస్ పట్టింది యాక్చువల్లీ, నేను అదే అడగదాం అనుకుంటున్నా, ఎన్ని డేస్ పట్టింది ఇది చాలా లాంగ్ అయింది మాకు యాక్చువల్లీ. ఇంచులో మీది సివిల్ వర్క్ నుంచి ఇన్వాల్వ్ అయ్యాము. అంటే సివిల్ వర్క్ ఇన్ ద సెన్స్ ఇది రెనోవేషనే నాకు, బట్ సివిల్ లో కూడా బాగానే ఇన్వాల్వ్ అయ్యాము. సో తీయించడం అంటే డిస్మాంట్లింగ్, దెన్ మళ్ళీ రీకన్స్ట్రక్షన్, ప్లాన్స్ చాలా చేంజెస్ అయినాయి. సో ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైం ఫర్ us. 8 months పట్టింది ఆల్మోస్ట్. ఇంచులో మనకి ఇంటీరియర్ వర్క్ అదంతా తెలుస్తుంది అనమాట. మాకు స్టైల్ అది తెలిసిపోతుంది మనం ఫస్ట్ నుంచి చూసుకుంటూ వస్తుండే కనుక. సో నెక్స్ట్ ఏం చూద్దాం? నెక్స్ట్ మల్టీపర్పస్ హాల్ చూద్దాం. యా, లాబీ, సెంట్రల్ లాబీ ఇది. బేసిక్ గా అటు సైడ్ మల్టీపర్పస్ హాల్ అని చెప్పాను కదా, ఇదేమో గ్రాండ్ పేరెంట్స్ రూమ్ అన్న. సో దిస్ ఇస్ లైక్ కామన్ స్పేస్ వేర్ మెడిటేషన్, యోగా, సార్ కి బాగా యోగా ప్రాక్టీస్ చేస్తారు. ఓకే. సో హీఈస్ ఇంటూ మోర్ ఆఫ్ యోగా కాబట్టి ఇక్కడ ఒక పర్టికులర్ స్పేస్ కావాలి. లైక్ రీడింగ్, స్పిరిచువల్ రీడింగ్ కావచ్చు, బుక్ కలెక్షన్ చాలా ఉంది చూడు. సో ఈ స్పేస్ ఏంటంటే కొంచెం ఫ్రీగా వితౌట్ ఫర్నిచర్, ఇంకా అలాగా మనకి యోగా అవి చేసుకునే దానికి ఫ్రీగా ఎక్సర్సైజెస్ కానీ ఎవ్రీథింగ్ హియర్ మల్టీపర్పస్. సో బుక్ ర్యాక్తో పాటు మేము ఏం చేసామంటే దే హ్యాడ్ సమ్ కలెక్షన్, అంటే యూఎస్ నుంచి రీలొకేట్ అయ్యారు కదా, సో అక్కడివి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయన్నమాట. సో వాటిని కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుంటూ నేను ఇలా అరేంజ్ చేశాను ఇక్కడ. సో ఈ కార్నర్ కో చూస్తున్నావు కదా, ఇది కొంచెం ప్రొజెక్టెడ్ లాగా అనిపిస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ వరకు ఒక సీలింగ్ ఉంది, ఇక్కడ ఒక బీమ్ బాటమ్ అండ్ సమ్ పిల్లర్ ఉందన్నమాట. సో దాన్ని క్రియేట్ చేస్తూ నేనేం చేశాను అంటే యూ షేప్ మొత్తం ఇట్లా రన్ చేశాను, వాల్ పేపర్ ఇస్తూ ఒక బార్డర్ ఫ్రేమ్ క్రియేట్ చేశాను వుడ్ వర్క్ తోటి. సో ఇది ఏం చేస్తుంది అంటే మనకు ఆ స్పేస్ ని డివైడ్ చేస్తుంది. సో కొంచెం ఫుల్ లెంత్ ఉంది కదా విండో, సో దానికి ఒక ఫ్రేమ్ లాగా క్రియేట్ అయింది. సో అటు నుంచి నువ్వు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఒక పిక్చర్ ఫ్రేమ్ చూస్తున్నట్టే అనిపిస్తుంది. లైక్ వెన్ ఇట్ ఈస్ ఓపెన్ కర్టన్, నీకు బయట బాల్కనీ సర్ఫేసెస్ అవన్నీ కనిపిస్తూ ఉంటుంది, ఒక ఫ్రేమ్ వ్యూ వచ్చేస్తుంది అనమాట. సో మల్టీపర్పస్ రూమ్ చూద్దామా? యా. ఇస్ లైక్ బ్లూ కలర్ థీమ్ అనమాట, బ్రౌన్ అండ్ బ్లూ. సో ఇది వచ్చేసి హోమ్ థియేటర్, బార్ సెక్షన్ అండ్ బాబుకి గేమింగ్ జోన్. ఓకే, ఆల్ ఇన్ వన్. యా యా. ఓకేనా, ఇది వచ్చేసి బెడ్, సోఫా కమ్ బెడ్ మొత్తం టోటల్గా మనం ఎక్స్టెండ్ చేసేయచ్చు. ఫుల్ లెంత్ నెక్ బెడ్ లాగా వచ్చేస్తుంది ఇది. ఓకే. సో హోల్ ఫ్యామిలీ కెన్ లే అరౌండ్. రిక్లైనర్స్ ఉన్నాయి 2, అండ్ ఇక్కడ సిస్టమ్ సెటప్ చేయించాము. లైక్ ఈ డోర్ అడ్జసెంట్ స్టడీ టేబుల్ లాగా ఉంటుంది, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ లైక్ హిజ్ వర్కింగ్ స్పేస్ అనుకో. వాళ్ళ బాబు గేమింగ్ కానీ తన వర్క్ స్పేస్ కానీ అట్లా అనమాట. ఓకే. సో ఇది మనకి మల్టీపర్పస్ అన్నారు కాబట్టి మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ హాల్ లాగా వచ్చేసింది, గేమింగ్ వచ్చేసింది అండ్ బార్ లాగా వచ్చేసింది. సో అన్ని రకాలుగా యూస్ చేస్తాం. మోస్ట్లీ ఫంక్షనల్, అదే చెప్పాను కదా, ఎక్కువ మటుకు ఫంక్షనల్ గా కావాలి స్పేస్. తో ఉన్న స్పేస్ లోనే ఎవ్రీథింగ్. దే హ్యాడ్ లాట్ ఆఫ్ యాక్టివిటీ జోన్స్, అంటే వాళ్ళు మ్యూజిక్ లో ఉన్నారు, యోగా చేస్తారు అండ్ వాట్ నాట్. దే హ్యావ్ లాట్ ఆఫ్ హాబీస్. వాళ్ళ పాప వెరీ క్రియేటివ్. చూసావు కదా తను చేసిన ఆర్ట్ వర్క్ అంతా పెట్టుకుంది అక్కడ. సో షీఈస్ వెరీ క్రియేటివ్. సో అట్లా దే వాంటెడ్ దట్ స్పేస్ ఫర్ ఎవ్రీ యాక్టివిటీ అనమాట. ఓకే. సో ఈ రూమ్ లో ఇంటీరియర్స్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఉన్న కాంప్లికేషన్స్ లైక్ నాకు ఇక్కడ రూఫ్ లెవెల్ వచ్చేసి ఇది. ఓకే. ఇటు సైడ్ వచ్చేసి స్లోప్ రూఫ్ ఉంది, అంటే లైక్ ఓల్డ్ స్ట్రక్చర్ కదా, సో వెరీ ట్రెడిషనల్ తమిళ్ చెన్నై స్టైల్లో ఉండింది స్లోప్ రూఫ్స్ తోటి. సో రూఫ్ ఏం చేసామంటే కట్ డౌన్ చేసి అంత హైట్ మనకి హోమ్ థియేటర్కి సూట్ కాదు. అవును. సో దాన్ని ఏం చేసామంటే ఇలా క్రాస్గా నేను దాన్ని రెక్టిఫై చేసుకుని మిగతాదంతా ఫ్లాట్ చేసేసాను. సో దట్ ఆ హైట్ వాళ్ళు మిస్ అవ్వకూడదు, సేమ్ టైం మనకి అక్కడ ఫిజిబుల్గా, అంటే ఇప్పుడు మనకి సౌండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది. అవును, సిస్టమ్ అంతా మనకి మెయిన్గా మూవీ అన్నప్పుడు సౌండ్ ప్రూఫే ఉంటుంది కదా, సో అట్లా అనమాట. సో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ బేసిక్గా వాల్స్ అంతా అకౌస్టిక్ ఏం చేయించలేదు ఇక్కడ. జస్ట్ వాల్ ప్యాన్ ని కొంచెం డార్కర్ షేడ్ ఆఫ్ వుడెన్ టోన్ తీసుకున్నాము టు సూట్ విత్ ద అదర్ ఇంటీరియర్స్. అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం బ్లాక్ అవుట్స్ ఇచ్చేసాం. యాక్చువల్లీ ఈ స్పేస్ అంటే ఫుల్లీ వెంటిలేటెడ్ సైడ్ లో ఉంది, అటు సైడ్ ఉంది, టోటల్ విండోస్ ఎక్కువ ఉన్నాయి. సో అందుకని ఒక సైడ్ మొత్తం టోటల్ ప్యాక్ చేస్తాం. ఓకే, బాగుంది. సో ఇంతవరకు అయితే బ్యూటిఫుల్ హోమ్ టూర్ అయితే చూసారు కదండి. సో ఒకసారి ఓనర్ కానీ కలుసుకొని ఎలా కాంటాక్ట్ అయ్యారు, మిశ్రా వాళ్ళని అవన్నీ తెలుసుకుందాం. ఓకేనా? సో ఈరోజు మనతో పాటు ఈ ప్రాపర్టీ ఓనర్ గా ఉన్నారు. నమస్తే అండి, ఎలా ఉన్నారు? గుడ్ గుడ్. హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్. ఎలా కాంటాక్ట్ అయ్యారు మిశ్రా వాళ్ళని? మేము ఇల్లుకి ఇంటీరియర్ చేయాలని చెప్పి యూట్యూబ్లో అన్ని వీడియోస్ చూస్తూ పోయాము. సో అప్పుడు మీది వచ్చింది. థ్యాంక్స్ లాట్. ది ఆల్ క్రెడిట్స్ గోస్ టు యూ. సో మీది we saw one video and then the biggest thing and what we liked was we almost liked every aspect of the interior.
దట్ వాస్ ద బిగ్గెస్ట్ థింగ్. బికాస్ ఇన్ అదర్ వీడియోస్ కొన్ని ఇది నచ్చినాయి బట్ ఇవి నచ్చలేదు అట్లా ఉండే. కానీ రజనీ గారిది ద హోల్ థింగ్ మాకు చాలా బాగా నచ్చింది. ఫ్రమ్ ఎంట్రీ టిల్ ద లాస్ట్ థింగ్ we really liked it. So then we started seeing other videos, of Vishra Designs with you. So almost every single thing we liked it. And then appu nunche we started making note of, okay, మా ఇంట్లో ఇలాంటిది కావాలి, like atrium double story ఇది ఇట్లా కావాలి. She has one unique feature, right? Yeah, so we took that feature. So we thought, okay, our house should have this feature. ఇక్కడ కూడా 3 or 4 ఉన్నాయండి యూనిక్ ఫీచర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుద్ధ ఒకటి, అండ్ నెక్స్ట్ అది బ్యాక్ సైడ్ ఉంది కదా, అది చాలా నచ్చింది. అండ్ బాల్కనీ పైన ఓ మై గాడ్ అసలు చాలా 2 కాళ్ళు సరిపోలేవు అనమాట చూడడానికి. అది చాలా బాగుంది. ఆ ఆస్పెక్ట్స్ నాకు చాలా నచ్చినాయి. We came for vacation here and then we got the house ఆఫ్టర్ కరోనా. Okay. 2023 we came here. We got the house in 2023 and then we went back. We came only for 2 weeks and then we went back. సో అప్పుడే మీరు కాల్ చేశారా నాకు? ఓకే. Yeah. And then we went back. Then the civil work was slowly going on and then only we came to see your video. We saw your video about, we were thinking what to do about the interiors, whom to trust here. We have no idea about people here. It's been a long time, right? So finally we were seeing all the videos, not just one YouTube video or all the because internet. అసలు There's lot ఇంటీరియర్ of అంటే channels, ఏంటి అని right? అర్థం చేసుకోవాలి కదా. Then సో accidentally, like, not accidentally, it's good thing that we found your video. First I was looking at sari jewels and all those stuff. Then I was like, then you had like home videos. Yeah. Then one video was like the Buddha house, something that that was very remarkable. So I was seeing that video. I really loved the design and everything. ఓకే. రవి గారు వాళ్ళది. Then only then I was not, we cannot judge a person just with one video, right? Yes, So yes. I watched all her videos. I went to her channel. Yeah. I went to her channel, Vishra channel, and then I watched all her videos. Not even one video I missed it. Even when I go to work, I'm a dentist there, so when I don't have patients, in between like the off time, I used to see her videos to see all the things that she did, what is different from other person, other interior people. So certain things I fell in love, like the way she does, what to say, like the grand decors that she does. Yes, yes. And then like the entryway, she does civil too, which we didn't know because she said we cannot do that in Chennai, only in Hyderabad. But lot of her civil work, interior, both combined, it was very good. It was amazing. So then I came to my husband and said, this is what we should do. I loved all her videos, so we should better call her. Then I think he called you and got the contact, or did you call Rajini Sir garu? called Soumya and he got my number. Correct. He told me on. Yes. Then we were very clear with what we want. Like, this is how we want. Even we were the really hard customers for No, her. I would not say that actually. I enjoyed working with you. But you were rather, you were very clear what you want and you were able to communicate that with me. Yeah, we exactly told her this is what we want, this is the color we want, this is like where the furniture should come, this is where the TVA unit should come. And then after speaking everything, I used to think, maybe she will get very disappointed by the way we spoke to her. Actually, But it was, to some extent, it was very easy because you will be satisfied when it is as per your terms, and we could actually merge the remaining part. she's very professional. Like, she understood each and everything what we said. She even drew diagram. Like, we used to have like a video call. We used to keep an alarm at night time because India time and US time should match, right? no. So her daytime is our night time. Yes. So we used to keep an alarm like around 2 o'clock early in the morning or 3 o'clock to match her time, and then we used to call her because it's hard to get her. She is involved in a lot of other projects too, right? So and then she does so we do a video call. She explains everything. She puts diagram. She'll say this is where this should come. The laundry room should be only like this, or you cannot make this big. This much only space you have. So she'll explain. If her thing is, she's very transparent. She'll say like if this is possible, this is possible. She's not dramatic. She won't say, oh, I can build this, I can do this. She won't give fake promises. Whatever she does,
she'll do her best. That's a important, like, best part I love within her. And now she's like my family. I call her anytime. And yeah, she made this house like very beautiful and tremendous. No other interior people can do this. I bet that. And she gave on time. That is a big part with the యా yeah. సో ఈ ఇంట్లో మీకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ ఏంటండి? నాకు చెప్పేసాను, ఇది ఇప్పుడు మీరు చెప్పాలి. మాకు మెయిన్ వాజ్ ద లివింగ్ ఏరియా అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ స్వింగ్ ఉంది కండి, ఐ జస్ట్ టోల్డ్ హర్ దట్ ఐ లైక్ స్వింగ్ అ లాట్, సో బట్ వీ వాంట్ టు పుట్ దట్ సో ఇన్ అ లివింగ్ రూమ్. సోఫా లాగే కావాలి, సోఫా ఉండాలి, స్వింగ్ కావాలి. Yeah. So that was a condition. It said like we wanted sofa swing. So it should not look like a swing. It should look like a sofa, but it should do the swing also. Then she came up with the design and idea. This is how we have to do. Yeah. And she sent pictures. She sent the fabric details, everything. మాకు 2-3 సారి వచ్చారు, వచ్చి బికాస్ వితౌట్ ద సైట్ విజిట్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ దట్ మచ్ ఫీజిబుల్ అని చెప్పి షీ కేమ్ అ ఫ్యూ టైమ్స్. సో అప్పుడు షీ స్టూడ్ అండ్ దెన్ షీ సెడ్ ఓకే ఫ్రమ్ హియర్ టు హియర్ వీ విల్ డూ, యూనో ఇట్ విల్ నాట్ బి లైక్ టూ బిగ్ నాట్ టూ స్మాల్. నేను సింగిల్ పెడదాము అన్నాను, నో ఇట్ విల్ నాట్ సూట్ హియర్, సో విల్ డూ లైక్ 3/4 అని చెప్పి, యూనో షీ రియలీ మేడ్ దట్ థింగ్ కమ్ అలాంగ్ వెరీ వెల్. సో అట్లాగే యూనో ద హోల్ దిస్ లివింగ్ ఏరియా, బికాస్ అదంతా లాట్ ఆఫ్ థింగ్స్ పీపుల్ విల్ నాట్ సీ, దర్ ఇస్ బీమ్స్ ఇన్ బిట్వీన్, అవన్నీ తెలియకూడదు, బట్ అట్ ద సేమ్ టైమ్ యూనో ఇట్ షుడ్ జెల్. సో ద వే దే డిజైన్డ్ హాఫ్ ఆఫ్ దిస్ Bedroom తీసేసి back push చేసి lot of civil work exercise and all. ఓకే, దీనిలో సివిల్ వర్క్ కూడా మీరు చేశారు దీంట్లో? కాంట్రాక్ట్ అండి, సివిల్ కాంట్రాక్ట్ చేసాము, బట్ వి ఎక్స్ప్లెయిన్ సివిల్ వాళ్ళకంతా ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, సో మీరు ఇది ఇంటీరియర్ ఐ మీన్ ప్రొసీడ్ అయినప్పుడు మీరు ఇక్కడ లేరు, రైట్? ఓకే, సో కమ్యూనికేషన్ ఎలా ఉండింది? So yeah, so we were to some extent, you know, we were worried, like మన వెళ్ళిన తర్వాత చేద్దామా అని కూడా మేము ఆలోచించాం. అంటే అక్కడ ఇచ్చాం కదా, ఎలా అవుతుందో లేదో అనేది టెన్షన్ ఉంది. యా సో ఫస్ట్ ద బిగ్గెస్ట్ థింగ్ ఏంటంటే అంత డిస్కషన్ తర్వాత షీ గేవ్ అ వెరీ బ్యూటిఫుల్ 3D డిజైన్. సో విత్ దాట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఓకే దిస్ ఇస్ హౌ ఇట్స్ గోయింగ్ టు బి అని చెప్పి. అండ్ ద బిగ్గెస్ట్ థింగ్ దట్ వాట్ వీ లైక్ దిస్ ఆల్సో ఏంటంటే అట్ ద ఎండ్ the house was exactly how it was there in the 3D design. Exactly. 100% matching. Yeah. No, to be frank, Andy, I shared this with my couple of my friends. వాళ్ళందరూ ఏమన్నారంటే, అరే దీంట్లో నీకు 70% వచ్చినా కూడా యు ఆర్ వెరీ లక్కీ రా. And everybody was surprised that it was 100% matching. Yeah. అంటే 3D maximum మేము కూడా 100% కన్స్ట్రక్టబుల్ ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయగలిగేలాగే ప్లాన్ చేస్తాం. మోస్ట్ ఆఫ్ ద టైం ప్రాక్టికల్ ఇవే ఉండాలి, లేదంటే మ్యాచ్ అవ్వదు, ఎక్స్పెక్టేషన్ మ్యాచ్ అవునవును, రీచ్ అవ్వకపోతే ప్రాబ్లం. సో అందరికి డ్రీమ్ ఉంటుంది మనకి నచ్చినట్టుగానే ఇల్లు ఉండాలని చెప్పేసి, అప్పుడు అది 100% మ్యాచ్ అయితే ఇంకా దానికన్నా సాటిస్ఫాక్షన్ ఇంకోటి ఉంటుంది. సో మీరు ఎన్నిసార్లు విజిట్ అయ్యారు ఇక్కడికి? ఆల్మోస్ట్ 4-5 times విజిట్ చేసాం. అంటే ఫస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఫిజికల్ కండిషన్స్, డైమెన్షన్స్ కి వాటికి వచ్చాము. దెన్ అగైన్ ఐ థింక్ ప్రిలిమినరీ జస్ట్ సివిల్ వర్క్స్ అప్పుడు మార్కింగ్ వచ్చాము. ఐ థింక్ తర్వాత ఫర్నిచర్ స్టార్ట్ అయినప్పుడు వచ్చాము. లేటర్ ఆన్ ఫర్నిచర్. సో మీరు ఎన్నిసార్లు విజిట్ అయ్యారు హైదరాబాద్? ఐ మీన్ వి డిజైన్స్ విశ్రా? I visited only once. ఒక్కసారిగా అయిపోయిందా? One full day. One whole day. No, see, the beauty is that ఇప్పుడు ఏదైనా ఒక కలర్ పెట్టాలండి, she has like books, tens of books, each one has like 100 or 200 of things. So what she does is she will select everything and then she'll say okay ఇందులో ఈ 4 or 5 మ్యాచ్ అవుతుంది అంటే. So she really makes it very easy. అంతా పెట్టాను నేను. అంటే 4-5 ఆప్షన్స్ పెట్టేసి First she took out all the books for the curtains. మీ టేస్ట్ కి తగ్గట్టుగా తను ఇచ్చారు కలర్స్, అంతేనా? ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ ఒకటండి, అంటే మీకు మేజర్గా వాట్ ఈస్ ద థింగ్ దట్ యు హ్యావ్ ఇన్ మైండ్ అన్నారు. అప్పుడు మేము చెప్పాం, సి వీ వాంట్ ఇట్ టు బి వెరీ ఎలిగెంట్, బ్యూటిఫుల్, అది అందరూ అంటారు. వీ వాంట్ టు బి వెరీ, ఇట్ సెట్ వెరీ బ్యూటిఫుల్, ఎలిగెంట్, మోడర్న్, అండ్ దెన్ రోజ్ గోల్డ్ అండ్ వుడ్. ఓకే, సో దీస్ ఆర్ ద థింగ్స్. ఫంక్షనల్. That was first point. Yeah, functional. I still remember. Because I don't want to show off, but I want it very functional, maintenance free. Yeah. Parents untaru, so it has to be like parent friendly. Because chala videos what we saw in ante they do too much and then it looks so like it's like a hotel atlaga, we don't like that, we want it to be like home.
న్యాచురల్ సింపుల్ బట్ అట్ ద సేమ్ టైం మేజర్ లైటింగ్ అండి, మీ ఇంటికి చాలా న్యాచురల్ లైట్ ఉంది. సో నాకు అది చాలా నచ్చింది. చాలా ఎందుకంటే అన్నిటికీ అంటే లైక్ గోడలు ఇప్పుడు మనకి ఆ వాల్ ఉన్న దానికి ఇంకేదేదో చేసేసి అది చేసేస్తారు. బట్ ఇక్కడ ఏంటంటే చాలా న్యాచురల్ లైటింగ్ వచ్చేసింది. మొత్తం రీటైల్ చేసాము. ఫ్లోర్ హైట్ అంటే ఫ్లోర్ టు స్లాబ్ హైట్ ఉన్న విండోస్ అన్ని సేమ్ యాజ్ ఇట్ ఇస్ కంటిన్యూ చేసాము ఇక్కడ బ్లాక్స్ లో. దిస్ బీమ్ కూడా చెప్పాలి కదా. Yeah, we have to talk. There is a beam here actually. This is a beam. మధ్యలో పిల్లర్ ఉంది. ఇది యా అంటే వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు సే ఏంటంటే ఇక్కడ దీని వెనకాల బీమ్ ఉంది. సో దర్ ఇస్ అ రౌండ్ బీమ్ పిల్లర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద హౌస్ విచ్ ఐ డోంట్ లైక్ అట్ ఆల్. సో అది అసలు కనిపించకూడదు, బట్ అట్ ద సేమ్ టైం ఇట్ షుడ్ స్పేస్ వేస్ట్ అవ్వదు. స్పేస్ వేస్ట్ అవ్వదు, అది కనిపించొద్దు, వెనకాల ఉన్న స్పేస్ అసలు పోవద్దు కదా. యా, సో షీ కేమ్ అప్ విత్ అ వెరీ బ్యూటిఫుల్ ఐడియా ఆఫ్ విల్ క్రియేట్ అన్ ఆర్టిఫిషియల్ వాల్. ఇటువైపు ఏమో టీవీ యూనిట్ పెడతాము, వెనకాల క్రాకరీ పెడదాం, సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ both the sides, and that we really loved it. Anything you ask, she has an answer for that. So that thing I love the most. Solution. She'll never say, Solution, so yeah. She'll never say like it's not possible. She'll say it's possible, but we can do this way or that way. She'll give you options. ఓకే. So that's the most important part that I liked with her. సో కిడ్స్ ఎలా ఉంది మీ రూమ్, నచ్చిందా? Yeah, so I had a personal choice of colors in my room, and I decided to go with black and gray. And these colors, I'm like, they're really unique to me because I've always thought that black and gray were really cool, and I wanted to have a room in the future with those colors, collaborated in my room. And one part of the house that I really like is the second floor, and in the second floor, I would say that the gaming room is like one of my favorites because so many memorable moments have been made there. I've like to game and play. So whenever I want to play, I always go up to the second floor and I go into the gaming room. And that's kind of like my place to be. And I also love my room as well. So first I gave you in blue. So what Yeah. you thought about it? Yeah, so first it was blue and orange, and at first I was very confused because I was Not my room. I was baffled. I was like, oh no, this isn't what I want. So obviously I wanted to express my emotions, and I did. I told the colors that I wanted, and the architect was able to help me and change the colors of my room. So you got your room? Yeah, I got my room. how I Finally you wanted. like you. Yeah. Okay. Similarly, one thing I want to really mention out ఏంటంటే this media room, we didn't plan it out properly initially. So, Okay, ఇక్కడంతా రావాలి, and then the screen ఉల్టా అయిపోయింది, it came the other way, but అసలు ఏమి బయట కనిపించకూడదు. సో దట్ వాస్ లైక్ వైర్స్ ఏమీ కనిపించకూడదు, రైట్? వచ్చినాయి కదా. బ్యాక్ డ్రాప్స్ విండోస్ ఉన్నాయి, రైట్? బికాస్ ఇటువైపే మధ్యలో బీమ్ ఉంది కాబట్టి అక్కడ ద సోఫా హాస్ టు బి ఆన్ ద అదర్ సైడ్. సో she came up with a very good thing of we'll do this, put a bar and then put all the cables inside it, so nobody would know, even if friends ఎవరైనా కలిసినా కూడా that అదేదో డీకోర్ లాగా ఉంది అనుకుంటారే కానీ every cable is passing through that one. That is హెల్మెట్ ఇచ్చేసాం. సో దాంట్లోనే వైరింగ్ అంతా రన్ చేసేసాం. అదే చెప్పాను కదా, మీ వర్క్లో ఇంచ్ బై ఇంచ్ మాకు ఆ ప్రీమియంనెస్, ఆ గుడ్నెస్ అనేది తెలుస్తుంది అనమాట. నేను ఎప్పుడో చెప్పాను అక్క, ఇప్పుడు కూడా చెప్తున్నాను. సో నెక్స్ట్ అండ్ సేమ్ థింగ్ ఆల్సో అండి, ద సీలింగ్ మీరు చూస్తే, ఇఫ్ యూ యాక్చువల్లీ సీ ద సీలింగ్ ఇస్ నాట్ సిమెట్రికల్. అవును, ఈ రూమ్ లో ఏమో ఇట్ విల్ కమ్ ఆన్ వర్టికల్, దేర్ ఇట్ విల్ కమ్ హారిజాంటల్. సో అది కనిపించకుండా షీ డిడ్ ఫాల్ సీలింగ్ సచ్ దట్ ఇట్ లుక్స్ లైక్ అ స్క్వేర్, వెరీ సిమెట్రికల్. బికాస్ ఐ వాస్ థింకింగ్ ఇట్ డజంట్ లుక్, ఎలా అవుతుంది yeah, it was very asymmetrical, so that came out really good, both in the parents room and in the media room. సో పాపా రూమ్ చెప్పండి, Shani. ప్రిన్సెస్ గారు చెప్పండి అబౌట్ యువర్ రూమ్. I love the theme of the unicorn and princess and the way that you guys made it fully pink, which was my favorite color, and it's all like my favorite things.
So sweet of you. So you liked and satisfied, huh? Huh? Yeah. Say loudly. How did you? So you like to bring your friends to that room, right? So what do about they that. say? I like to bring my friends to that room and just And play. you do reels also, right? Your room. Okay. Yes. Your YouTube videos, she said. Sorry, shorts or reels? ఏదో Reels. Reels, Something she does. reels something. Yeah. చూసాను కదా ఒక 2-3 రీల్స్ చేసింది తన రూమ్ లోనే. యా And she's very creative. యా టాలెంటెడ్. She's very artistic. She Huh. does lot of paintings. Hmm. She decorates her room. She puts some posters. సింగింగ్ కూడా వచ్చా? She sings nicely. ఓకే, నైస్ నైస్. And who practices on piano? అదే అడుగు. Both of them. Both of them. ఓకే. Nice. సో మీరు విశ్వానికి కాంటాక్ట్ అయినప్పుడు మీకు ఆన్సర్స్ ఏమైనా ఉండేనా, అంటే కరెక్ట్గానే వస్తుందా సంథింగ్ అలా? యా అంటే మోర్ దెన్ కన్సర్న్ అండి, ఇట్స్ లైక్ యునో బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ డూయింగ్ అన్ ఇంటీరియర్, సో యునో వీ బాట్ అప్ డ్రీమ్ హౌస్ అండ్ we wanted to really do it very well, and then with the 3D design itself we were very మాకు నమ్మకం వచ్చేసింది, ఓకే దిస్ ఇస్ గోనా కమ్ రియలీ గుడ్ అని. కానీ ఏంటంటే మేము ఇండియాలో లేము, సో అవర్ పేరెంట్స్ దే కెనాట్ కమ్ దట్ ఫ్రీక్వెంట్లీ, సో దేర్ టీమ్ దే జస్ట్ కేమ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్ అండ్ ఇక్కడే ఉండి రోజు హియర్ ఓన్లీ 7 days ఆర్ అలౌడ్, సో ఆల్ 7 days వచ్చి మార్నింగ్ till evening until it was allowed, they just did non-stop, like she said what 4 months, and then in 4.5 months everything was almost done, just minor things which took another 10 days or so ante. కొంచెం డిలే. That is only for starting. Once వాళ్ళు స్టార్ట్ అయిన తర్వాత that within that 4.5 months everything was neatly done with all the changes, sometimes even during the execution there were some, I was requesting some We change. thought of like lower ground floor, we thought of like flooded time. Yeah. Changes for it, another. Yes, removable furnitures. Yeah, and then ఒకవేళ వాటర్ వచ్చింది అనుకోండి, then things that we can take and then put it on the first floor, అట్లాగే చేయమని చెప్పాను. So many of the things, all the LHS, the low Lower level 2 feet below ఉన్నవన్నీ removable and then give this just. ఓకే. సో అదొకటి అనుకుని చేసింది, అంటే ఆన్ సైట్ మొత్తం ఫర్నిచర్ స్టార్ట్ అయ్యాక అప్పుడు అనుకుని చేసింది. ఓకే. సో ఇది బిల్డప్ ఏరియా ఎంత ఉందండి? ఇది with all these things it will be around 4,400. ఎస్ఎఫ్టీ. నాకైతే ఈ ఇల్లు చాలా చాలా నచ్చిందండి, వన్ ఆఫ్ ది మై ఫేవరెట్ అయిపోయింది అనమాట రజనీ గారి దాంట్లో. సో ఫైనల్గా మీ వర్డ్స్ ఏంటండి? Really, heartfelt thanks అండి. Thank you sir, actually I am also like very thankful to you, trust చేసి మమ్మల్ని ఇక్కడ దాకా వర్క్ చేయడానికి ఆపర్చునిటీ ఇచ్చారు. I am also happy. I don't think all these are possible without her. She and her team did an amazing job. Yeah, I should thank on behalf of this occasion, like I should thank Prem Singh also. Chala help చేశారు. Yeah. And he has been like day and night work he said. And I love his her carpenter, Harikesh. I should mention his name because we got all the furnitures from US that needs to be assembled. He stayed here almost for 10 days, working day through night to fix all the furnitures. And he's such a Very skilled very person, very skilled person. honest person, and he did to his best. Yeah. So without a doubt, I would recommend Vishra Designs for anybody. In fact, friends already చాలా మంది అడుగుతున్నారు. I tell them, once this video is out, I'll, show them the actual thing అని చెప్పాము. Because, they need to see. I have shared with my friends the 3D design of this home, but I want them to see the actual implementation, so that they can correlate and see, how the 3D design is exactly the same as how it will come. So appudu valaki yeah, it's great, and even to be honest, and even cost wise also I felt it very honest and reasonable. So that's I tell the same thing to my friends as well, not just the ethics and professionalism and execution, it's also cost wise also they did a very good job, I would say.
సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీ ఇంటీరియర్ టూర్ని మాకు పరిచయం చేసినందుకు అండ్ మాతో ఇంత టైం స్పెండ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొక థ్యాంక్స్ ఏంటంటే నా ఛానల్ త్రూ వచ్చారు మీరు, నాకు చాలా హ్యాపీగా ఉంది. అగైన్ నేనే షూట్ చేస్తున్నాను, నాకు ఇంకా ఇది ఇంకా హ్యాపీగా ఉంది. లిటరలీ ఫస్ట్ నాకు చెప్పినప్పుడు ఇది నిజంగా పాసిబుల్ అయిందా ఏంటి, చెన్నై వరకు వెళ్ళానా నేను అన్నీ నాకు చాలా ఉంది. సో హ్యాపీ అనమాట ఫైనలీ. థ్యాంక్ యూ అండి మీకు. సో రజనీ గారు థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ సో చూసారు కదా ఇంటీరియర్ టూర్, నాకైతే చాలా నచ్చింది అండ్ నేనైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను వీడియో చేసుకుంటూ అనమాట. సో ఇది విశ్వ డిజైన్స్ అనేది మనకి హైదరాబాద్లోనే కాదండి అండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే కాదు, ఇప్పుడు చెన్నైలో కూడా చేశారు, నెక్స్ట్ బెంగళూరులో కూడా రాబోతుంది. సో మీకు ఇంకేమైనా ఫర్దర్ క్వెరీస్ ఉంటే ఒక్కసారి వాట్సాప్లో కాల్ ఇచ్చినా లేదు మెసేజ్ ఇచ్చినా సరే మీ అన్ని క్వెరీస్కి ఆన్సర్ అయితే ఉంటుంది. అండ్ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో పెట్టేశాను. వీ డిజైన్స్కి నేను టూర్ కూడా తీసుకొచ్చాను, ఒక్కసారి ఎవరైనా మిస్ అయితే కొత్త వాళ్ళు ఒక్కసారి చూసేయండి. అండ్ వీ డిజైన్స్ నుంచి మీకు కలెక్షన్ కావాలంటే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోస్లో కలెక్షన్ పట్టుకొస్తాను. సో థ్యాంక్స్ టు ఆల్ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ వ్యూవర్స్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈజ్ సౌమ్య రెడ్డి సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ విశ్వ డిజైన్స్ చెన్నై.